ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో మనం ఏదైతే స్వచింతన, ప్రాక్టికల్ లైఫ్, డ్రామా జ్ఞానం గురించి తెలుసుకుంటున్నామో అందులో ముఖ్యంగా నిన్న మనం మాట్లాడుకున్నట్టు మనం ఆలోచించడం ఒకటి, జరిగేది ఒకటి. సో ఇవన్నీ ఏంటంటే ఏది ఆలోచించినా కర్మల యొక్క గుహ్యగతి, కార్మిక్ ఫిలాసఫీని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. ఆ తర్వాత ఏదైతే నేను పాలిటిక్స్ అంటే సంబంధాల పరంగా ఇవన్నీ ఏంటంటే ఏవైతే జూమ్ క్లాసెస్ రన్ చేస్తున్నామో కర్మ ఫిలాసఫీ అప్పుడు మొత్తం సబ్జెక్ట్ కవర్ చేసేసాము. సంబంధాల పరంగా పాలిటిక్స్ అంటే పదాన్ని వాడకపోవచ్చు నేను పాలిటిక్స్ అని, కానీ ఇంచుమించు ఈ పాలిటిక్స్ అన్న పదానికి అర్థం ఏంటంటే ఈ రోజు ఒక పొలిటికల్ పార్టీ కానీ పాలిటిక్స్ అంటే ఒక రాజ్యాన్ని పరిపాలించడం. అది యాక్చువల్ గా కరెక్ట్ మీనింగ్ తోటి తీసుకుంటే రైటే ఉంటుంది. కానీ అది రాను ఎట్లా వచ్చేసిందంట మీనింగ్. పాలిటిక్స్ నడపడం అంటే ఏదో చెడు మీనింగ్, లేదా ఏదో డిప్లొమాట్ అంటే ఏదో వాళ్ళంతా చాలా డిప్లొమాటిక్, చాలా పొలిటికల్ థింకింగ్ అంటే ఏదో అంతా నెగిటివ్ టైప్ వచ్చేసింది. లేదా వెనకాల కూర్చుని పాలిటిక్స్ నడిపిస్తారు అంటే ఆ పాలిటిక్స్ నడిపేటోళ్ళంతా ఏదో అంటే అది తప్పు చేస్తున్నట్టు, మేము అవి నడిపించట్లేదు అని అంటే మేమంతేదో మంచోళ్ళు అన్నట్టు. అంటే ఇవన్నీ ఎందుకు వస్తుందంటే అజ్ఞానం వల్ల. సో ఇప్పుడు ఇదే విషయాన్ని బాబా భాషలో చెప్పాలి అని అంటే రాజ్ సత్తా और ధర్మ సత్తా దోనో కమ్జోర్ హో చుకే అంటాడు. అంటే రాజ్య సత్తా మరియు ధర్మ సత్తా రెండు బలహీనమైపోయినాయి అంటున్నాడు. సత్తా అంటే ఏంటి? పవర్. రాజ్య సత్తా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బాబా చెప్పే జ్ఞానాన్ని బట్టి ఆత్మ కర్మేంద్రియాల మీద రాజ్యం చెయ్యాలి. చేసినప్పుడు ఏ ఆత్మ అయితే స్వరాజ్యాధికారి అవుతుందో అదే ఆత్మ అక్కడ వెళ్ళి విశ్వరాజ్యాధికారి అవుతుంది. అంటే అక్కడ ఏమి ఇస్తున్నాడు? పదవి ఇస్తున్నాడు. రాజ్య పదవులు అంటున్నాడు ఆయన భాషా పరంగా. సో ఇదే దాన్ని మన భాషలో మాట్లాడుకుంటే పొలిటికల్ పవర్ అది. సో రాజ్యాలని పరిపాలించడానికి కావలసిన పవర్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనము డెవలప్ చేసుకుంటున్నాం, స్వరాజ్యాధికారులం అవుతున్నాం. దాన్ని బాబా అక్కడ వచ్చేసరికి రాజ్య పదవులు అంటే భాష హయ్యర్ డిగ్రీలో ఉంటుంది కాబట్టి ఆ పదాలు వాడాడు. కానీ యాక్చువల్ గా మన భాషలో చెప్పాలి అంటే ఈరోజు విశ్వ మహారాజులు రాజ్యాలు ఏలే వాళ్ళంతా పొలిటికల్ పవరే ఇచ్చాడు కదా. రాజ్య పదవులు, రాజ్యాధికారాలు అంటే ఏంటి? పొలిటికల్ పవరే. మీరు గూగుల్లో కొట్టి చూడండి పాలిటిక్స్ అన్నదానికి మీనింగ్ అదే వస్తుంది. దాని మీనింగ్ కూడా అదే, అంటే రాజ్యాన్ని పరిపాలించటం, ఇంగ్లీష్ భాష. సో ఇప్పుడు మన ఆఫీస్ పాలిటిక్స్, మన ఇంట్లో పాలిటిక్స్, ఈ విషయానికి వచ్చేసరికి అంటే ఒకరు పాలిటిక్స్ నడిపిస్తున్నారు అని అంటే వాళ్ళదే అంతా నడుస్తోంది. మంచి భాషలో చెప్పుకోవాలంటే వాళ్ళదే అంత రాజ్యం నడుస్తుంది అన్నట్టు. మరి పాలిటిక్స్ రైట్ మీనింగ్ లో తీసుకుని పాలిటిక్స్ ప్లే చేయాలంటే ప్లే చేయాలి. మరి ఈ రోజు లైఫ్ అన్నది ఒక గేమ్ అని అనుకున్నప్పుడు ఆ గేమ్ ఆడేటప్పుడు కరెక్ట్ గా ధర్మపరంగా ఆడాలి. అందుకే మహాభారతంలో గేమ్ చూపించేటప్పుడు ఏం చెప్పాను? బాబా మురళిలో ఏమని ఉందంటే మన యొక్క వికారాలను అక్కడ పెట్టి ఆడాలి. ఆడితే గేమ్ గెలుస్తాం. సో ఆఫీస్లో అయినా కానీ మనలో ఉన్న ఏవైతే
తమో ప్రధానతలు ఉంటాయో, బలహీనతలు ఉంటాయో వాటిని స్టేక్ లో పెట్టి ఆడితే గేమ్ గెలుస్తాం. సో ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అయినా గానీ, లేకపోతే మన ఇంట్లో అయినా గానీ, ఈ రోజు మనము స్వరాజ్యాధికారులు అవ్వాలంటే పొలిటికల్ పవర్ ఉండాలి మనకి. అది తప్పుడు మీనింగ్ కాదది. చాలా పదాల మీనింగులు మారిపోయి వచ్చేసరికి ఇప్పుడు సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల వరకు రాజ కుటుంబీకులంతా రాజ్య పదవుల్లోకొచ్చారు. రాజ్య పదవి అన్నది తెలుగు భాష, పొలిటికల్ పవర్ అన్నది ఇంగ్లీష్ భాష. సో బాబా ఇస్తున్నాడు కదా! అది తప్పేముంది? సో ఇప్పుడు ఈ కౌరవ సామ్రాజ్యం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈ ఇళ్లలో ఎస్పెషల్లీ అత్తగారిళ్లలో సమస్యలొచ్చేసినప్పుడు ఏమైపోయిందంటే, అబ్బో! వాళ్ళు చాలా పాలిటిక్స్ నడిపిస్తారు. తోడికోడళ్ళున్న చోట, ఆడపడుచులున్న చోట, బంధువులున్న చోట ఏమైపోద్దంటే, అబ్బో! వాళ్ళ ఎనకాలంతా పాలిటిక్స్ అంటే ఇంచుమించు నాకు వెన్నుపోటేసేస్తున్నారు. తర్వాత ఆఫీస్ పాలిటిక్స్. అమ్మో! ఆ పాలిటిక్స్ నడపడం మనకెక్కడవుతది అంటారు. ఏ పాలిటిక్స్? అసలు అండర్‌స్టాండ్ చేసుకుందామా ఇంతకి పాలిటిక్స్ అంటే ఏంటి అని? సో, ఆ పదం వినేసరికి అది బాగా కాంప్లికేట్ అయిపోయింది. అది భయంకరం అయిపోయి అందరూ పాలిటిక్స్ నడిపిస్తుంటే మేమే అంత మళ్ళీగా మన భాషలో చెప్పుకోవాలంటే మళ్ళీ మేము శుద్ధపూసలం మాకేమీ తెలీదు. సో, కాబట్టి మేము మళ్ళీ భయపడిపోయాము, బాధపడిపోయాము, నష్టపోయాము. నేను మంచిదాన్ని కాబట్టి వాళ్ళు పాలిటిక్స్ ఆడి నన్ను ఇచ్చేసేసి నన్ను బ్లేమ్ చేసేసారు. నలుగురిలో నన్ను చెడ్డదాన్ని చేసేసారు. నేను అందరికి మంచి చేయడానికెళ్తాను. నేను ఎవ్వరిని ఏమనను. నా పని నేను చేసుకుంటాను. ఇన్ని చేసినా గాని మళ్ళక్కడ ఆళ్ళ పాలిటిక్స్‌లో వాళ్ళే నెగ్గారు. ఎందుకు నెగ్గారు? తెలివితేటలు ఉపయోగించుకున్నారు. ఈరోజు తెలివితేటలు ఉపయోగించుకోవడం తప్పేం కాదు. నాకు సమస్యొచ్చినప్పుడు నా సమస్యను నేను పరిష్కరించుకుంటాను. అది తెలివితేటలంటారు వాటిని. పాలిటిక్స్ అనరు. అంటే పాలిటిక్స్ అంటే నెగెటివ్ మీనింగ్‌తో కాదు. ఈరోజు అత్తగారిళ్ళలోకొచ్చేసరికి అబ్బో! మా తోడికోడలు ఆమె పాలిటిక్సే డిఫరెంట్ అంటే ఆమె తెలివైందని అర్థం. సో, మరి వాళ్ళు ఆ రకంగా తెలివిగా ప్రవర్తించినప్పుడు మనమెందుకు తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నాం? ఎందుకంటే బుద్ధి బలహీనంగా ఉంది కాబట్టి. మన బుద్ధి బలహీనంగా ఉన్నప్పుడు అవతలోడు పాలిటిక్స్ ప్లే చేసాడు అనుకోవడం ఎందుకు? వాళ్ళు పాలిటిక్స్ ప్లే చేస్తే మనము చేద్దాం. ధర్మ మార్గంలో చేయమంటున్నాడు ఆయన గూడా. రాజ్య పదవుల్లోకి రండి స్వరాజ్యాధికారులు. భాషే డిఫరెంట్ అంతే. కానీ అదేమంటే ఇంగ్లీష్ భాషలోకొచ్చేసరికి ఏమైపోయిందంటే మీనింగులు మారిపోయినాయి. అసలు చాలా మందికి ఇంగ్లీష్ రాదు. సో, వాడుక భాషలో వాడేస్తున్నారు కదా అన్నట్టు పాలిటిక్స్ అని వాడేస్తున్నారు. అది రైట్ మీనింగ్. బాబా వచ్చి పొలిటికల్ పవర్ ఇస్తున్నాడు. సబ్జెక్ట్ కూడా ఎందుకు చెప్తున్నాడు ఈరోజు? రాజ్యసత్తా, ధర్మసత్తా 2 బలహీనమైపోయినాయి అంటున్నాడు. అంటే ఆత్మ స్వరాజ్యాధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత ధర్మసత్తా అంటే ధర్మం యొక్క పవర్ ఏదైతే ఉందో స్పిరిచ్యువల్ పవర్. అంటే ఈ రోజు ఆయనొచ్చి పొలిటికల్ పవర్, స్పిరిచ్యువల్ పవర్ 2 ఇస్తున్నాడు. 2 కోల్పోయారంటూ. సో, ఈరోజు మనం వాటిని కోల్పోయి, మనం ఈరోజు గేమ్ ఆడాల్సినొచ్చినప్పుడు మహాభారతంలో ఏదైతే ఆ పాచికలాడిన గేమ్ చూపిచ్చారో అది చూపిచ్చడానికే చెప్పారు. పొలిటికల్ పవర్ రాజ్య పదవుల కోసమే అక్కడ గూడా పోరాడారు. పాండవులు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? గేమ్ రాంగ్‌గా ప్లే చేశారు కాబట్టి. మీ యొక్క తమో ప్రధానతని, మీ యొక్క అహంకారాన్ని, మీ యొక్క కామక్రోధ లోభము, అహంకారాన్ని పెట్టి గేమ్ ఆడమంటుంటే, దాన్ని పెట్టి గేమ్ ఆడకుండా స్థూలంగా ఆడుతూ పోతున్నాం కాబట్టి ఓడిపోయారు. కౌరవులు ఎందుకు నెగ్గారు మరి అంటే, వాళ్ళ వైపు ఐకమత్యం ఉంది, బలగం ఉంది గాబట్టి, కుట్రలు, మోసాలు చేసి వాళ్ళు నెగ్గారు. సో, ఈరోజు అవతల వాళ్ళు పాచికల ఆటలో వాళ్ళు ఆ రకంగా కుట్రపూరితంగా అంటే, ఆ పాచికలు ఏదేసిమంటే అదే వేస్తూ ఉంటది కదా! సో, అదందరికీ తెలుసు కాబట్టి నేను డెప్త్‌లో ఎళ్ళట్లేదు. సో, వాళ్ళు ఆ రకంగా కుట్రలు, కుతంత్రాలు, మోసాలు చేసి, ఆ రకంగా గేమ్ ఆడి నెగ్గినప్పుడు, మరి మనం ధర్మ మార్గంలో నెగ్గగలమా అంటే ఖచ్చితంగా నెగ్గగలం. అందుకే ఈరోజు బాబా వచ్చి మనకు ఖజానాలిస్తున్నాడు. ఖజానాలిచ్చి ఖజానాలు వాడుకోండి అంటున్నాడు. మనం ఆ ఖజానాలు వాడుకోకుండా, ఈరోజు ఆఫీస్ ఎన్విరాన్మెంట్‌నే గనక తీసుకుంటే, సిట్యుయేషన్‌ని నెగ్గడం కోసం అని చెప్పి చాలా మంది ఏం జేస్తారంటే, బాసుల్ని ఇంప్రెస్ చేయాలని జెప్పేసి చేస్తూ ఉంటారు. సో, బాసుల్ని ఇంప్రెస్ చేసేవాడు డామినేట్ అయిపోతాడు. పని జేసుకుంటూ కూర్చునేవాడు డామినేట్ అవ్వడు. సో, దీన్ని మన వాడుక భాషలో చెంచాగిరి అంటారు. ఇంగ్లీష్ భాషలో సర్వింగ్ టైప్ అంటారు. చెంచాగిరి అంటే ఏంటి? చెంచా అంటే ఎప్పుడు జూసినా చెంచాతోటి ఏం జేస్తాం? వేస్తూ పోతుంటాం. సో, కొంతమంది మాట్లాడేటప్పుడు భాషాపరంగా చెంచా టైపు అనంటే ఇంకెప్పుడు చూసినా సర్వింగ్ టైప్ అని. కొంతసార్లు ఏం చేస్తారంటే చెంచా అంటే వినడానికి బావుండదని జెప్పి కొంతమంది ఏం జేస్తారంటే సర్వింగ్ టైపు అంటారు.
సర్వ్ చేయడం అంటే ఏంటి? స్పూన్ తోటి ఎప్పుడు చూసినా యెస్ సార్, యెస్ సార్, యెస్ సార్ అని జెప్పేసి ఇంకా బాస్ ఏది జెప్తే ఇంక అన్నిటికి యెస్ సార్ అనుకుంటా తప్పులు జెప్పినా చేసేసుకుంటూ ఎళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా బాస్‌కి ఫేవరెట్ అయిపోతారు. సో, ఆ రకంగా బాస్ చెప్పిన దానికి ప్రతిదానికి యెస్ అనకుండా అంటే ఎక్కడ యెస్ అనాలో అక్కడే అనాలి. సర్వీస్ కండిషన్స్ గూడా ఉన్నాయి. బాస్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే బాస్ ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ లాఫుల్ అండ్ రీజనబుల్ ఆర్డర్ అని ఉంటది. సో, సంస్థ యొక్క నిబంధనలకు తగ్గట్టు ఉండాలి అక్కడ ఇన్‌స్ట్రక్షన్స్. అధికారంలో ఉన్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి కాదు. కానీ కొంతమంది ఏం జేస్తారంటే, ఆ బాస్ ద్వారా ఫేవర్స్ రావాలని చెప్పి అంటే ట్రాన్స్‌ఫర్స్ అని గాని, ప్రమోషన్స్ అని గాని, వర్క్ అలాట్‌మెంట్ అని గాని, ఇలా ఏదో ఒక విషయంలో బాస్‌ని ఇంప్రెస్ చేస్తే, ఆ రకంగా ఇంప్రెస్ చేస్తే మనకి ఫేవర్స్ వస్తాయని చెప్పేసి బాస్‌ని గుడ్ టర్మ్స్‌లో పెట్టుకుంటారు. సో, అంటే చాలా సందర్భాల్లో వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్స్ ఇవ్వడము, బాస్‌కి నచ్చినట్టు ఆయన సొంత పనులు చేసి పెట్టడము, ఆఫీస్ పనులు తప్పితే బాస్ పనులెక్కువుంటాయి. ఆర్గనైజేషన్ కోసం పని జేస్తున్నారా? బాస్ కోసం పని జేస్తున్నారంటే, బాస్ కోసమే పని జే అట్లాంటోళ్ళు చాలా కంఫర్టబుల్‌గా ఉన్నట్టు, నచ్చిన చాయిస్ పోస్టింగ్‌లొచ్చినట్టు, ప్రమోషన్స్‌లో అయితే ప్రమోషన్ లిస్ట్ ఒస్తుందంటే, అసలు బాసే ఫోన్ గొట్టి లిస్ట్ నుండి ఇట్లా అన్ని చాలా చూస్తూ ఉంటాం. ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్, ఇంక్రిమెంట్స్. సో, అన్ని చోట్ల వీళ్ళు ఫేవర్ జరిగినట్టు మనకు కనిపిస్తూ ఉంటది. మనం అప్పుడేమన్నంటే, ఇంకా ఆ పాలిటిక్స్ మనం ఎక్కడ నడుపుతాము అంటున్నా. అవసరమే లేదసలు. వాళ్ళేమైనా ఎళ్లి బాస్‌కి పార్టీలిస్తారు కాబట్టి వాళ్ళకి మంచి చాయిస్ పోస్టింగ్ వస్తది. మనతోటి ఎక్కడైతాయి అవన్నీ. ప్రతిసారి బయటేం జరిగినా పోయి బాస్‌కి ఎక్కిచ్చేస్తూ ఉంటారు. బాస్ వాళ్ళు చెప్పే మాటలే నమ్ముతుంటారు. మళ్ళీ అక్కడివి ఇక్కడ చెప్తారు, చేస్తారు. ఈ పాలిటిక్స్ మన వల్ల ఎక్కడవుతాయి అంట. సో, వీటన్నిటికి ఏంటి పరిష్కారం అంటే, బాబా మురళీలు గనక తీసి చూస్తే ప్రతి సమస్యకు పరిష్కారం కనిపిస్తది. చదవకపోవడం వల్ల ఏమైపోయిందంటే, అసలు ఆఫీస్‌లో ఏ రకంగా డీల్ చేయాలి? అసలు ఒక బాస్‌కి సంబంధించి ఇప్పుడు ఎక్కువ మటుకు ఆఫీసెస్‌లో పనిచేసే వాళ్ళంతా బాస్ తోటే సమస్యలు చెప్తూ ఉంటారు. మరి బాస్ తోటి సమస్యలొస్తే బాబాయ్ ఏం చేస్తున్నారు? ఏం చెప్తున్నారు? అన్నదే ఇక్కడ పాయింట్. సో, నేను ఆ ఉద్యోగం చేశాను కాబట్టి ఈ డౌట్ నాకు వచ్చింది. వచ్చినప్పుడు బాబాని అడిగినప్పుడు మురళి చూపిచ్చారు. అందుకే మేము మరీ మరీ చెప్పేది. పుస్తకాలుండాలా అని చెప్పి. సో, బాబాని ప్రశ్న అడిగి డైరెక్ట్‌గా ఆయన స్థాయిలో మొత్తం సబ్జెక్ట్ అంతా మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే అంత శక్తి లేదు ఆత్మకి. సో, అప్పుడు ఏం జేస్తాడు నాకు ఇదే ప్రశ్నొచ్చింది. ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అంతా ఈ రకంగానే ఉంది మాట్లాడితే. ట్రాన్స్‌ఫర్సు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అని జెప్పేసి, కేసులని చెప్పి ఎక్కడ చూడు అంత పాలిటిక్సే గనిపిస్తది. నెగెటివ్ మీనింగ్ తోటున్న పాలిటిక్స్. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళదే నడిపిద్దాం అనుకుంటూ ఉంటారు. సో, బలవంతులు, బలహీనులని మళ్ళీ అంతా చదువుకున్న వాళ్ళే. ఉద్యోగాలు చేస్తే ఇప్పుడు మనమేమనుకుంటున్నామంటే చదువుకోకపోతే ఇలాంటి సమస్యలు అన్నట్టు. చదువుకున్న చోట ఇంకా వేరే రకమైన సమస్యలుంటాయి. సో, సమస్య లేకపోవడం అంటూ ఉండదు. ఎందుకు అంటే మనకి బాబా సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చారు. మీరు సంగమంలో ఉన్నారు అని చెప్పారు. సంగమంలో ఉన్నారు. మీరు మెట్లు దిగుతూ వచ్చారు. సృష్టి చక్రంలో ఎన్ని యుగాలు ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంక యాక్చువల్‌గా ప్రశ్నలు రాకూడదు. సో, ఈ యుగంలో ఆయన ఏమంటున్నాడంటే, మీ ఉన్నతి కోసము ఎవరెవరైతే మీకు ప్రతికూలంగా ఉన్నారో, వాళ్ళని ఆధారంగా తీసుకొని మీ ఉన్నతి చేసుకోండి. ఇది బాబా భాష ఆధారంగా. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాళ్ళని యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ జ్ఞానాన్ని ఇదంతా అర్థం చేసుకోవడానికి ఏం చేశానంటే, మా ఆఫీస్‌లో కొంతమందిని ప్లస్ బాస్‌ని ఎస్పెషల్లీ సమస్యలు అక్కడి నుంచి వస్తాయి కాబట్టి, వాళ్ళ మీద ఎక్స్‌పెరిమెంట్ చేశాం. అంటే వాళ్ళని యూజ్ చేసుకోవడం. సమస్యొచ్చినప్పుడు నా సంకల్పాలక్కడ వాళ్ళ గురించి మంచిగా అవి పనిచేస్తున్నాయా? లేవా? అని ఏం జేయాలంటే ఎవరన్నా ఒకరిని అట్లా బాసే అవ్వచ్చు, లేకపోతే ప్రాబ్లమాటిక్ అంటే ఎవరైతే మనకు ప్రాబ్లమాటిక్‌గుంటారో అక్కడి నుంచి మొదలుబెట్టాలి. అనుకూలంగా ఉన్నారు, బానే చెప్తున్నారంటే మనము అక్కడ కంఫర్టబుల్‌గానే ఉంటాం. కాబట్టి ఇంక అప్పుడు మనకు ఎగ్జాక్ట్ చెకింగ్ ఉండదు. అంటే మన లోపల పొటెన్షియల్, మన యొక్క పవర్ బయటికి రాదు. అందుకే ఆఫీస్‌లో ఎవరైనా ప్రాబ్లమాటిక్‌గా ఉన్నారు అనంటే, ఈ సంగమంలో చిన్న యుగంలో ఇది అయిపోయే యుగం గాబట్టి, అయిపోయే యుగం కోసము మనం కూర్చొని ఏదో కొంపలు అంటుకుపోతున్నట్టో, ప్రమోషన్‌లు పోతాయనో, ఏదో అయిపోతదనో, ఇయన్నీ ఆలోచించాల్సిన అవసరమే లేదు. అన్ని తాత్కాలికం గాబట్టి. సో, అప్పుడు ఏం చేశానంటే ఆఫీస్‌లో ఈ జ్ఞానం తెలుసుకుంటూ పోతున్నప్పుడు, ఎవరైనా మన ఆఫీస్‌లో ఎవరైతే మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారో, వాళ్ళని ఆధారంగా తీసుకొని,
తెలుగు భాషది ఆధారంగా తీసుకోవడం, ఇంగ్లీష్ భాషలో వాళ్ళని యూజ్ చేసుకుని మన ప్రయోగాలు చేసి మన ఉన్నతిని సాధించాలి. అలా చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఫెయిల్ అవుతాము, ఒక్కోసారి సక్సెస్ వస్తది స్టార్టింగ్ లో. ఎందుకంటే మనం ప్రయోగం చేస్తున్నాం కాబట్టి. సో అప్పుడు ఏమవుతుందంటే నిన్న వసంత అక్కయ్య కూడా చెప్పినప్పుడు మనం కాదులే అని అనుకున్న చోట అవుతూ ఉంటది, మనం అవదులే అనుకున్న చోట ఇంకేదో అవుతూ ఉంటది. సో అది ఏంటా అన్నది చెక్ చేసుకుంటూ పోవాలంటే మన సంకల్పాలు సిద్ధించడం కరెక్ట్‌గా ఉండాలి. ప్లస్ మన కార్మిక్ అకౌంట్. సో ఇవన్నీ చెక్ చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ పోతే కరెక్ట్‌గా మన ఉన్నతి అన్నది జరుగుతది. సో ఆ తర్వాత ఆఫీస్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్‌గా మనము బాబా చెప్పిన ధర్మ మార్గంలో చేసి మన సమస్యల్ని మనం పరిష్కరించుకునే నైపుణ్యం డెవలప్ చేసుకోవాలి. ఆ నైపుణ్యాన్ని మనం డెవలప్ చేసుకోకుండా అసలు ఈ ఏమంటారు దాన్ని పూర్తిగా 84 జన్మల్ని రచించుకోవడం అనేది జరగదు. సో, ఆ నైపుణ్యం అన్నది ఇక్కడ ఉండాలి. సో, ఎందుకు అందరూ మనకి ప్రాబ్లమ్స్ ఇస్తారు అనంటే, మనల్ని ఇంకా బాగా చదువుకుని అందుకే స్టార్టింగ్‌లో ఏం చెప్పాను? ధర్మ సత్తా, రాజ్య సత్తా 2 బలహీనమైపోయినాయి అంటున్నారు. ఒక మురళియే ఉంది దాని మీద. రాబోయే రోజుల్లో అది కూడా చెప్పుకుందాం. అంటే రాజ్ సత్తా, ధర్మ సత్తా 2 వీక్ అయిపోయినాయి అంటున్నాడు. అంటే ఈ రోజు నా మీద నాకు స్వరాజ్యాధికారం లేదు. ఆ తర్వాత ధర్మ సత్తా అంటే ధర్మం ఏంటో కూడా తెలీదు. ఈ పరిస్థితిలో ఉన్నాం కాబట్టే సమస్యొస్తది. సో, మనం ఈరోజు ఏంటంటే, ఆ హద్దు అంటే, ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆ ధర్మాన్ని దాటి తప్పుడు మార్గంలో చేయలేకపోయినప్పుడు సమస్యొస్తది. కొంతమంది ఏంటంటే, ఆ చెడు అంటే, ఆ పాలిటిక్స్ నెగెటివ్‌గానే ప్లే చేసేసి, అవతల వాళ్ళు దానివల్ల ఇబ్బంది పడ్డా, వాళ్ళకి సమస్యొచ్చినా, అది ఓకే అనుకుని ఎళ్ళిపోతుంటారు. ఎందుకంటే, ఈ రోజుల్లో ఇలాగే బతకాలి. ఇలా బతికితేనే మనం నెగ్గుతాము అని స్ట్రాంగ్‌గా ఫీల్ అయిపోయి, ఆ రకంగా చేసేస్తూ ఉంటారు. సో, మనం ఆ తప్పుడు మార్గంలో వెళ్ళలేనప్పుడు మనకు ఇబ్బంది అనిపిచ్చి, అరే! వెనకాల పాలిటిక్స్ నడిపిస్తున్నారు. మేమేం చేయలేకపోతున్నాము అంటున్నారు. సో, ఇప్పుడు ఈ ఉద్యోగానికి సంబంధించి ఇంతకసలు బాబా ఏం చెప్పారన్నది బాబా మాటల్లోనే తెలుసుకుందాము. సో, ఇవన్నీ నేను చేశాను గాబట్టి, నాకు ఆ డౌటొచ్చినప్పుడు బాబాని అడిగితే, బాబా మురళీల రెఫరెన్స్ ఇస్తారు. ఎలా ఇస్తారు అనంటే, మనం ఈ ప్రశ్న అడిగినప్పుడు నా దగ్గర ఆల్రెడీ పుస్తకాలు అప్పుడుండేయి కాబట్టి, ఆ పుస్తకాల్లో మన ప్రశ్న ఏదైతే ఉందో మనం ఆ సమాధానం ఎక్కడైతే ఉంటదో, కరెక్ట్‌గా అక్కడికే మన దృష్టి ఎళ్తది. కరెక్ట్‌గా ఆ మురళి ఓపెన్ చేస్తాం. ఇది బాబా నుంచి చదువుకునే పద్ధతి. సో, ఆ రోజుల్లోనే ఆయన చూపిచ్చారు, చదివాను, అర్థమైంది. దాన్ని ప్రాక్టికల్ లైఫ్‌లో కూడా ఇంప్లిమెంట్ చేసి చూసాను. పక్కా రిజల్ట్స్ వచ్చాయి. ఇంగా ఆ తర్వాత ఆఫీస్ పాలిటిక్స్ అంటే భయం లేకుండా పోయింది. బాస్ నుంచి గాని, కొలీగ్ నుంచి గాని ఎన్ని సమస్యలొచ్చినా గాని అన్ని పరిష్కరించుకుంటూ వెళ్ళిపోవడం. ఒక స్టేజ్ ఎట్లొచ్చేసిందంటే ఇంక సమస్యలు సృష్టించే వాళ్ళు సృష్టించడం ఆపేశారు. బాస్ నాకు సమస్యలు ఇంక వాళ్ళకి సమస్యలు సృష్టించంది అసలు ఇంక అది రోజు గడవదన్నట్టు ఉంటది. సో, ఇంకెవరినైనా పట్టుకునేస్తారింక. వాళ్ళకి సృష్టిస్తూ ఉంటారు. అప్పుడు మన సేవ మొదలుపెట్టాలి. సేవ మొదలుపెట్టి వాళ్ళని గూడా ఎంపవర్ చేయాలి. ఇక్కడ బాస్‌ని మార్చడం కాదు ఇక్కడ సబ్జెక్ట్ ఉద్దేశం. సెల్ఫ్ ఎంపవర్‌మెంట్. మనల్ని మనం శక్తిశాలిగా చేసుకుందామా? ఈ ఎంపవర్‌మెంట్ అంటే శక్తిశాలిగా. ఇంగ్లీష్ భాషలో ఎంపవర్‌మెంట్ అంటారు. బాబా భాషలో శక్తిశాలిగా అయ్యారా అంటాడు. సో, ఈరోజు ఆఫీసుల్లో గూడా వచ్చేసరికి ఏమైపోయిందంటే వుమెన్ ఎంపవర్‌మెంట్ అంటున్నారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ సోల్ ఎంపవర్‌మెంట్. ఆత్మని శక్తిశాలిగా చేయాలి. ఇది ఆ ఎంపవర్‌మెంట్ అన్నది ఒక ఆడవాళ్ళకి సంబంధించిన విషయమే కాదు. సోల్ ఎంపవర్‌మెంట్. ఈరోజు మగవాళ్ళు గూడా ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తున్నారు ఆఫీసుల్లో. వాళ్ళు ఎంతో హరాస్మెంట్‌కి గురవుతున్నారు. వాళ్ళు ఎంతో మానసికంగా యాంగ్జైటీకి, టెన్షన్‌కి, స్ట్రెస్‌కి అన్నిటికో గురవుతున్నారు. సో, ఇదేదో సమస్య ఒక వుమెన్ ఎంప్లాయీస్‌కి సంబంధించిందే కాదు. ఈవెన్ మేల్ కౌంటర్ పార్ట్స్ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో, కొంతమంది చెప్పుకుంటున్నారు. కొంతమంది చెప్పుకోవట్లేదు. సో, ఇది ఒక జెండర్‌కి పరిమితమైన సమస్య కాదు. సో, మనం గుర్తించాల్సిన పాయింట్ ఏంటి అనంటే, ప్రస్తుతం మనకేంటంటే ఆ రాజ్యసత్తా, ధర్మసత్తా, పొలిటికల్ పవర్, స్పిరిచ్యువల్ పవర్ 2 తగ్గిపోవడం వల్ల మనం కరెక్ట్‌గా అక్కడ గేమ్ ప్లే చేయకపోవడము. తర్వాత ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో 2 వర్గాలకున్నాయి. ఆడవాళ్ళకి ఉన్నాయి, మగవాళ్ళకి ఉన్నాయి. సో, ఏది ఉన్నా ఎట్లా పరిష్కరించాలా అని బాబా ఏది చెప్పినా సింపుల్‌గా చెప్తారు. బాబా చెప్పేది సహజ మార్గం. సో, నేను ఆల్రెడీ గ్రూప్‌లో మురళి డేట్లు పెట్టాను కాబట్టి, ఓసారి ఆ మురళి ఓపెన్ చేయండి. ఎదురుగా పెట్టుకోండి. చూస్తే మీకే తెలుస్తది బాబా ఉద్యోగం చేసే వాళ్ళ గురించి ఏం చెప్తున్నారని.
ఇది మురళి 1998 మురళి 31 జనవరి 1998 మురళి. సో ఎవరెవరైతే బాబా మురళిలు 69 నుంచి 75 దాకా చదువుకుంటే సరిపోతుంది. తర్వాత మురళిలంతా రిపిటీషన్ అన్నారు. అందరు అభిప్రాయాలు మార్చుకోవాలి ఇంకిప్పుడు. ఎందుకంటే పరిస్థితులకు తగ్గట్టు ఆయన చెప్తూ పోయాడు. ఇప్పుడు ఈ ఉద్యోగం చేసే వాళ్ళ గురించి ఆయన ఏదైతే చెప్పాడో ఈ మురళిలో, ఇది అంతకన్నా ముందు మురళిలో లేదు. అంటే అక్కడ ఎవరో ఆయనకి ఏమంటారు దాన్ని అడిగి ఉంటారు. ఇట్లా ఆఫీస్ లో సమస్యలు ఉన్నాయి, ఏం చెయ్యాలి, హరాస్మెంట్ కేసులు ఇవన్నీ చాలా నడుస్తూ ఉంటాయి. సో ఆ ఆర్తనాదాలు వెళ్ళుంటాయి ఆయనకి. సో వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, ఆయన అవతరించినప్పుడు మళ్ళీ అక్కడ మురళి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత సబ్జెక్ట్ ని ఆయన సంకల్ప స్థాయిలో గనక పెట్టినా గానీ ఎవరు క్యాచ్ చేయలేకపోతారు. 98 అంటే అందరూ పాటలు వేసుకొని కూర్చుని ఉంటారు. ఇక పాటలు వేసుకొని కూర్చుంటే ఇంకా ఆయన సంకల్పాలు ఏం వినిపిస్తాయి? ఇది ఇంకో టైపు పాలిటిక్స్. ఇక్కడి నుంచి మనుషుల్ని తెలియకుండా బుద్ధి పని చేయకుండా చేసి పడేశారు. సో మన మధురమైన పిల్లలంతా ఏం చేశారంటే ఎవ్వడు బుద్ధి ఉపయోగించకుండా అసలు బుద్ధి ఇంకెందుకు పనికి రాకుండా చేసి పడేశారు. ఇంకా అటువంటి టైంలో అసలు ఇంకా ఆయన సంకల్పాలు ఇస్తే ఎవరంటే అంత సబ్జెక్ట్ ని క్యాచ్ చేసేది. పుస్తకాలు ఎదురుగా ప్రింట్ అయి ఉండి చూస్తే కూడా అసలు ప్రింట్ అయిన పుస్తకాలు చూడడానికి కూడా బద్ధకం ఉంది అందరికి. అటువంటిది ఆయన సంకల్పం ఇస్తే క్యాచ్ చేస్తారా? సో అందుకే ఎవరివో ఆర్తనాదాలు ఉంటాయి. ఎవరో బాస్ తిట్టాడనో, ట్రాన్స్ఫర్ అనో, ప్రమోషన్ అనో, ఇంక్రిమెంట్ అనో, కేసులనో ఏడ్చుంటారు. సో మురళి తీసి చెప్పు. ఈ మురళి గురించి కూడా పూర్తిగా తెలుసు. ప్రస్తుతం నేను ఏం చేస్తానంటే ఈ మురళిలో కింద నుంచి 13th లైన్ 13వ లైన్, సద్గురు రూపంలో ప్రతి కార్యం కొరకు శ్రీమతం కూడా ఇస్తున్నారు మరియు తోడు కూడా ఇస్తున్నారు. సో రివైజ్డ్ కోర్స్ మురళీలన్నీ బాబా సద్గురు పాత్రలో చెప్పారు. సో బ్రహ్మ బాబా తోటి టీచర్ పాత్ర సమాప్తయిందంటే టీచర్ గానే చెప్పాల్సిన పాఠాలన్నీ అయిపోయి మనం ఆల్రెడీ చెప్పుకున్న ఇప్పుడు చదువు పూర్తయింది. చదువు యొక్క రూపము మరియు పాయింట్స్ ఇప్పుడు నడవదు అన్నారు. సో శ్రీమతము మన్మతం అన్న వీడియోలో మొత్తం అంతా వేసి కూడా చూపించాము. అక్కడ చూడండి ఒకసారి. సో ఆ తర్వాత సద్గురు పాత్రలో ఆయన శిక్షణ ఇస్తారంటే ట్రైనింగ్. సో ఇప్పుడు బాస్ తోటి ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంటి అన్నది ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు ఆయన. సో సద్గురు రూపంలో ప్రతి కార్యం కొరకు శ్రీమతం కూడా ఇస్తున్నారు మరియు తోడు కూడా ఇస్తున్నారు. కేవలం మతం ఇవ్వడమే కాదు, తోడు కూడా ఇస్తున్నారు. మీరు ఏ పాట పాడుతున్నారు? నా వెంటే ఉన్నావు అని పాడుతున్నారా, లేక దూరంగా ఉన్నావు అని పాడుతున్నారా? వెంట ఉన్నారు కదా, వింటున్న పరమాత్మ టీచర్తో, తింటున్న బాబ్దాదాతో పాటు తింటున్నారు. ఒంటరిగా తింటే అది మీ పొరపాటు. బాబా అయితే చెప్తున్నారు నాతో పాటు తినండి అని. పిల్లలైన మీ యొక్క ప్రతిజ్ఞ కూడా ఇదే. వెంట ఉంటాము, వెంట తింటాము, వెంట నిద్రపోతాము, మరి వెంటే వెళ్తాము అని. నిద్రపోవడం కూడా ఒంటరిగా నిద్రపోకూడదు. ఒంటరిగా నిద్రపోతే చెడు కలలు లేదా కలలో చెడు ఆలోచనలు కూడా వస్తాయి. బాబాకి ఎంత ప్రేమ అంటే ఒంటరిగా నిద్రపోకండి, నా వెంట నిద్రపోండి అని అంటారు. లేచినా తోడుగా, నిద్రపోయినా తోడుగా, తింటున్నా కూడా తోడుగా, నడుస్తున్నా కూడా తోడుగా నడవండి. ఆఫీసుకు వెళ్తున్నా, వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారానికి మీరు నిమిత్తులు. యజమాని బాబా. ఆఫీసుకు వెళ్ళిన మా డైరెక్టర్, బాస్, బాబ్ దాదా మీరు కేవలం నిమిత్తం. నేను బాబా డైరెక్షన్ ప్రకారం పని చేస్తున్నాను అని భావించాలి. ఎప్పుడైనా మీరు ఉదాసీనంగా అయితే బాబా స్నేహితునిగా అయి మిమ్మల్ని ఊరడిస్తారు. స్నేహితుడు కూడా అవుతున్నారు. ఎప్పుడైనా ప్రేమతో ఏడుస్తున్నా, కన్నీళ్లు వస్తే తుడవడానికి కూడా వస్తారు. మరియు మీ కన్నీళ్లను మనసు అనే డబ్బాలో ముత్యాల వలె నింపుకుంటున్నారు. అప్పుడప్పుడు తుంటరిగా అలుగుతున్నారు. చాలా మధురాతి మధురంగా అలుగుతున్నారు. కానీ అలిగిన వారిని కూడా బాబా మాట్లాడిస్తున్నారు. ఏమి పర్వాలేదు, ముందుకు నడవండి, జరిగిపోయిందేదో జరిగిపోయింది, మర్చిపోండి అని అలక తీరుస్తారు. కనుక మన ప్రతి దినచర్య ఎవరితో ఉంది? బాబ్ దాదాతో ఉంది. సో నేను ప్రశ్న అడిగినప్పుడు బాబా ఈ మురళి అంటే మొత్తం 1000 మురళిలో ఎక్కడైనా బాసుల గురించి చెప్పాడో మనకు తెలియదు, ఆయనకు తెలుసు. సో ఆయన అడిగి తెలుసుకోవాలి. సో పుస్తకాలు నా దగ్గర ఉండడం వల్ల మనకి అప్పుడు ఆ ప్రశ్న అడిగి ఇలా పుస్తకాలు ఏదైనా ఇట్లా ఉంటాయి కదా, ఇలా తెరిచి చూస్తే కరెక్ట్ గా పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది బాబా ఇచ్చే సూచనలు మనకి. సో ఇక్కడ దీన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎట్లు తీసుకురావాలంటే ఏం చేశానంటే బాబా ఇండికేషన్ ఇచ్చిన తర్వాత
ఆఫీస్‌లోనే ఉంటాము. బాస్ ఉంటాడు, కొలీగ్స్ ఉంటారు. అందరూ అలాగే ఉంటారు. అందరూ సమస్యలు సృష్టించే వాళ్ళే ఉంటారు. అందరూ పాలిటిక్స్ నడిపేటోళ్ళే ఉంటారు. ఇది ఎగ్జిస్టింగ్ పొజిషన్ ఏ ఆఫీస్‌లో అయినా గాని. సో, ఇప్పుడు ఈ శ్రీమంతాన్ని ఎట్లా ఇచ్చేస్తాము అంటే, సర్వ సంబంధాలు బాబాతో జోడించాలి అని మనం నేర్చుకున్నాం. సర్వ సంబంధాలని చెప్పి మన ఏమంటారు దాన్ని లౌకిక సంబంధాల గురించి ఆలోచిస్తున్నామే తప్పితే, బాస్ తోటి బాస్ సబార్డినేట్ ఈ కొలీగ్ అన్న ఈ ఏదైతే ఉందో, ఈ సంబంధం గూడా ఆయనతో జోడించాలి. ఇది చాలా మందికి తెలీదు. మురళి చూసాకే నాకు తెలిసింది. ఎందుకంటే బాబాని తల్లి అనుకోవాలి, తండ్రి అనుకోవాలి, టీచర్ అనుకోవాలి, భాగస్వామి అనుకోవాలి, అక్క అనుకోవాలి, ఇవే ఆలోచించామే తప్పితే, అసలు బాబాని బాస్ అనుకోవాలన్న విషయం ఈ మురళి చదివాక తెలుస్తుంది. సో, అలా అనుకుంటే ఏమవుతుంది అంటే, నా స్థితి స్థిరంగా ఉండే, ఆ తర్వాత బాస్ నుంచి ఏవైతే సమస్యలొచ్చాయో, వాటి నుంచి డిటాచ్ అయినట్టు అనిపిచ్చింది నాకు. లేకపోతే ఆఫీస్‌లో ఉన్న బాస్ అన్నప్పుడు ఏమైందంటే క్వెషన్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు? ఏంటి? అని చెప్పేసి. సో, ఎప్పుడైతే బాగా బాస్ అని అనుకున్నామో, ఆ తర్వాత ఏవైతే సమస్యలు అక్కడ క్రియేట్ అవుతాయో, వాటి నుంచి డిటాచ్ అయినట్టు అనిపించింది. తర్వాత సమస్యల యొక్క ఇంటెన్సిటీ, తీవ్రత తగ్గిపోయినట్టు అనిపించింది నాకు. ఈ ఆలోచన విధానాన్ని మార్చగానే. ఆ తర్వాత బాస్ నుంచి ఏవైతే సమస్య ఏ చిన్న సమస్యొచ్చినా ట్రాన్స్‌ఫర్‌లని, ప్రమోషన్‌లని, గ్రేడింగ్‌లని, మెమోలని, చార్జ్ మెమోలని, డిసిప్లినరీ కేసులని ఇవన్నీ చాలా ఉంటాయి మా వైపు. అవన్నీ గూడా ఒచ్చాయి. రాలేదని నేను అనట్లేదు. కానీ బాబా బాసు అని అనుకున్నప్పుడు ఏమైందంటే, ఆ కేసులు బుక్ అయినప్పుడు గూడా ఎంత ఈజీగా వాటిని సులువుగా ఆన్సర్ చేయగలిగాను అనంటే అసలు ఒకప్పుడు జ్ఞానంలోకి రాకముందు గనక మెమో వస్తే ఆల్‌మోస్ట్ ఎమోషనల్‌గా కూలిపోయినంత పనయిపోయేది. కానీ జ్ఞానంలోకొచ్చాక ఎప్పుడైతే ఈ సమస్యలన్నీ వచ్చి నేను బాబాని అడిగినప్పుడు ఈ శ్రీమతం చూపిచ్చారో, ఆ తర్వాత గూడా వచ్చాయి సమస్యలు. కానీ నా దృక్పథం మారిపోయింది. ఆ దృక్పథం మారిపోయినప్పుడు ఏమైంది బాసులు మెమోలు ఇస్తూ పోతూ ఉంటే ఎంత సునాయాసంగా రాసేసానంటే అవతల వాళ్ళకి ఏం జేయాలో తెలియలేదు. ఒక్కోసారి ఇప్పుడు గూడా చదువుకుంటుంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటది. ఆ రోజు నిజంగా ఎలా రాసామా ఇవన్నీ అని చెప్పేసి. సో, ఆ రకంగా కేసులు బుక్ అయినప్పుడు, సమస్యలొచ్చినప్పుడు, తర్వాత ట్రాన్స్‌ఫర్స్ విషయంలో బాస్ థ్రెటన్ చేసినప్పుడు, అమ్మో! ఎక్కడికేసేస్తారో ఏమో అని నా భయం గాని, ఇవన్నీ పోయినాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా గాని, బాబా తోడుంటాడు కాబట్టి, ఆ పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మలుచుకునేయొచ్చు. మనం ఎందుకు భయపడుతున్నాం ట్రాన్స్‌ఫర్స్ అంటే, అమ్మో! అక్కడికి పోతే పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎలా బతుకుతామో, ఎంత కాలం ఉండాలో, ఇవి ఎన్నో ఆలోచనలొస్తున్నాయి. కానీ ఎక్కడికెళ్ళినా మనకిప్పుడు కార్మిక్ ఫిలాసఫీ అర్థమైంది కాబట్టి, మనకు కర్మ లేకపోతే ఎక్కడికి వెళ్ళం. అంటే మన కర్మల ఖాతా ఎక్కడైతే ఉంటదో అక్కడికే ట్రాన్స్‌ఫర్ అవుతది. కానీ మనం అంత కార్మిక్ ఫిలాసఫీ మనకు ఐడియా లేదు కాబట్టి, ఏదో బాస్ ఏసారు, పెద్దవాళ్ళేసారు, అక్కడ ట్రాన్స్‌ఫర్ ఇచ్చారు, ఇక్కడ ట్రాన్స్‌ఫర్ ఇచ్చారని వాళ్ళని తప్పు పడుతున్నామే గానీ, మన కర్మలు ఎక్కడ పోవాలంటే అక్కడే పోతాం. సో, ప్రతిది కార్మిక్ ఫిలాసఫీని బట్టే ఉంటది. అంతే తప్పితే మనం ఏంటంటే తెలియక బాస్ ఇప్పుడు ఒక్కోసారి కొన్ని గొడవలు జరిగినప్పుడు పనిగట్టుకొని తీసుకెళ్ళి ట్రాన్స్‌ఫర్స్ ఏస్తారు. పనిష్మెంట్ పోస్టింగ్స్ అంటారు. సో, అప్పుడు మనమేమనుకుంటున్నాము, అరే! నేను ఇంత బాగా పని చేస్తే కూడా దానికి వ్యతిరేకంగా పనిష్మెంట్ పోస్టింగ్ వస్తున్నా అలా కానే కాదసలు. ఈరోజు మనం ఏ ప్రాంతానికైతే వెళ్తున్నామో మనం డ్రామా ఎండింగ్‌లో ఉన్నాం. టిప్ మీద ఉన్నాం అది గూడా. సో, ఖాతాలు సెటిల్ చేసుకునే యుగం అంటున్నాడాయన. సో, అప్పుడేమవుతది మనకెక్కడ ఖాతా ఉంటే అక్కడికెళ్తాం. కానీ ఏదో మనం మంచి చేసి, ఏదో అయిందని చెప్పేసి దానికి దీనికి లింక్ పెట్టేస్తున్నాం. అట్లా కానే కాదసలు. మనం ఇక్కడ చేసేటప్పుడు ఏం జేస్తున్నామంటే, ఆలోచించేటప్పుడు ఆఫీసెస్‌లో ఎట్లా ఆలోచిస్తున్నారంటే, నేను హానెస్ట్‌గా ఉన్నాను కాబట్టి నాకు సమస్యలొస్తున్నాయి. హానెస్ట్‌గా ఉండేవాడికి ట్రాన్స్‌ఫర్స్ ఎక్కువొస్తున్నాయి. ఎవరైతే హానెస్ట్‌గా లేరో, బాస్ తోటి చెంచాగిరి చేస్తున్నారో, ఎవరైతే ఆఫీస్‌లో పాలిటిక్స్ నడిపిస్తున్నారో, వాళ్ళు చాలా కంఫర్టబుల్‌గున్నారు. ఇది యాక్చువల్‌గా తప్పుడు ఆలోచన విధానం అసలు. హానెస్ట్‌గా ఉండడము, సమస్య రావడం అంటూ ఉండదు. ఈ హానెస్ట్‌గా ఉండేవాళ్ళు ఏం జేస్తారంటే, నేను హానెస్టీగా, నిజాయితీగా ఉన్నాను కాబట్టే నాకు సమస్యలొస్తున్నాయి
అని పర్యవసానాన్ని నిర్ణయించేస్తారు. సో అప్పుడు ఏమైపోతది? వీళ్ళు నిజాయితీగా వ్యవహరిస్తారు. ఆ సమస్య వచ్చి కూర్చుంటది. ఎందుకంటే వీళ్ళే నిర్ణయించారు కాబట్టి. ఆ తర్వాత మేము నిజాయితీతో ఉన్నాం గాబట్టే మాకు రెస్పెక్ట్ రావట్లేదు. ఎవరైతే తప్పుడు పనులు చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఒస్తోంది. ఎందుకు అనంటే దృష్టి ద్వారా సృష్టి. ఈ నిజాయితీగా ఉన్నోళ్ళు ఏం జేస్తారంటే మిగిలిన వాళ్ళందరినీ అగౌరవంగా చూస్తారు. వీడు కరప్ట్, వాడు అట్లాంటి వాడు అని చెప్పి. సో వీళ్ళ నుంచి ఆ డిస్‌రెస్పెక్ట్ అన్నది వెళ్తుంది గాబట్టి అదే డిస్‌రెస్పెక్ట్ తిరిగొస్తది. కానీ వీళ్ళు చూసుకునేటప్పుడు ఏం చూసుకుంటున్నారు? మేమెంతో నిజాయితీగా వ్యవహరిస్తున్నాం. సో నిజాయితీ అన్న పదాన్ని గూడా ఆఫీస్‌లలో ఏం చేశారంటే స్థూలానికి తీసేసుకున్నారు. లంచాలు తీసుకుంటే అవినీతి, లంచాలు తీసుకోకపోతే నిజాయితీ అని డబ్బుకు ముడిపెట్టేశారు. కానీ ఈ రోజు ఆలోచించేటప్పుడు నిజాయితీ అంటే బాబా ఆత్మని స్థితులు. ఉదాహరణకి నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్నానంటే నేను శాంతితోటి వ్యవహరిస్తే ఇది నిజాయితీ. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అని అనుకుని నేను క్రోధంతోటి వ్యవహరించానంటే అక్కడ నిజాయితీ లేదని అర్థం. నేను బాబా బిడ్డనని చెప్పుకున్నానంటే ఆయన క్వాలిటీస్ నాలో కనిపించాలి నా ప్రవర్తనలో. అవి కనిపించట్లేదంటే నిజాయితీ లేదని అర్థం. అంటే చాలా హై స్టాండర్డ్స్‌లో పెట్టాడాయన. సో ఆఫీస్‌లో అలా ఆ రకంగా స్థూలమైన మీనింగ్ తీసేసుకోవడం వల్ల ఏమైపోయిందంటే ఈ లంచాలు తీసుకోనోళ్ళంతా తీసుకున్నోళ్ళ పట్ల ఆ డిస్‌రెస్పెక్ట్ తోటి ఆలోచిస్తారు కాబట్టి అదే మళ్ళీ తిరిగి వీళ్ళకొచ్చేసరికి ఇదిగో మేము ఇంత నిజాయితీగా ఉన్నాం. మాకు రెస్పెక్ట్ లేదు. మమ్మల్ని ఎవరు గౌరవించట్లేదు. ఆ లంచాలు తీసుకునే వాడికి ఎక్కువ రెస్పెక్ట్ వస్తుందనేసి ఇలా ఆలోచిస్తున్నారే తప్పితే వీళ్ళ నుంచి అది వెళ్తుందని ఆలోచించట్ల. సో అప్పుడేమైపోతది ఆ సమస్యలన్నీ వచ్చేసి, ఆ డిస్‌రెస్పెక్ట్ వచ్చేసరికి ఏడుపు మొదలెట్టేస్తున్నారు. బాధపడుతున్నారు. కళ్ళలో నీళ్లొస్తున్నాయి. ఏడ్చేస్తున్నారు. ఎందుకొచ్చిన ఉద్యోగాలనుకుంటున్నారు. ఇవన్నీ వచ్చేసినప్పుడు ఏమైంది? కన్నీళ్లు కార్చినప్పుడు బాబా ఏమంటున్నాడంటే, "ఈరోజు మీరు ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు దానికి మీరు నిమిత్తులు అని అనుకోండి." నిమిత్తం అనేది తెలుగు పదము, ఇంగ్లీష్‌లో ట్రస్టీ. అంటే ఏది నాది కాదు. అంతా బాబాదే. ఆ పదం మీనింగే అది. సో, దానికి నేను జస్ట్ నిమిత్తం. అంటే నేను స్టేట్ బ్యాంక్‌లో ఎళ్లి ఉద్యోగం చేస్తున్నానంటే సంస్థ ఎవరిది? బాబాది. బాబా బాసు, బాబా డైరెక్టర్, బాబా చైర్మన్ అనుకోవాలి. అన్నప్పుడు ఆలోచించి చూడండి మీ దృక్పథమే మారిపోతది. ఇవన్నీ ప్రయోగం చేసి చూడాల్సిన విషయాలు. ఇలా చెప్తుంటే ఇలా నేను ఇందులో చూసి తెలుగు చదివి చెప్పేస్తే అది వింటే బానే ఉన్నట్టు అనిపిస్తది కానీ, యాక్చువల్‌గా ట్రై చేసి చూడాలి. సో, వ్యాపారం జేసేవాళ్ళు గూడా ఈ వ్యాపారం బాబాది. నేను నిమిత్తం అంటే ఆయన తరఫున చేస్తున్నామని జెప్పి అనుకున్న తర్వాత నిజాయితీగా చెయ్యాలి మళ్ళీ. నిజాయితీగా చెయ్యాలి. ప్రతి దానికి లెక్కలు జూపిచ్చాలి. టాక్సులు గట్టాలి. ఎందుకంటే మేము చూస్తాం గదా! చాలా మంది టాక్సులు కట్టరు. కట్టేసి మళ్ళీ మేము ఇట్లాంటి ముల్లులు చదువుకుంటారు. చదివేసి మేము బాబా తరఫున నిమిత్తంగా చేస్తున్నాము. బాబానే మా చేత వ్యాపారం చేయిస్తున్నాడని జెప్పేసి ఈ మొత్తం సోదంతా మొదలుబెడతారు. ఆడ జూస్తే టాక్సులు గట్టం. అంటే దేశం యొక్క చట్టాలను గౌరవించరు. సో, దేశం యొక్క చట్టాలని గౌరవించని వాళ్ళు దేశాన్ని పరిపాలించే ప్రాప్తులు రావు. సో, భగవంతుని చట్టాలు, భారతదేశం యొక్క చట్టాలు 2 చట్టాలని గౌరవించాలి. టాక్స్‌లు ఎగ్గొట్టేసి మేము పురుషార్థం చాలా చేసేసుకుంటున్నాము. బాబా చెప్పినట్టంతా వింటున్నామంటే ప్రతీదీ చూస్తాడాయన. సో, ఒకసారి ఎప్పుడైతే నేను నిమిత్తము అని అనుకున్నామంటే అది ప్రాక్టికల్ లైఫ్‌లోకి రావాలి. సో, నెక్స్ట్ అందుకే ఏమంటున్నాడంటే, ఆఫీసుకు వెళ్తున్నా, వ్యాపారం చేస్తున్నా, వ్యాపారానికి మీరు నిమిత్తులు. యజమాని బాబా. ఆఫీసుకు వెళ్ళిన మా డైరెక్టర్ బాస్ బాబ్‌దాదా మీరు కేవలం నిమిత్తం. సో, నేను బాబా డైరెక్షన్ ప్రకారం పని చేస్తున్నాను అని భావించాలి. ఈ వాక్యాన్ని అండర్‌లైన్ చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే బాబా భావించాలి అని అంటారో, అంటే ఆ రకంగా అర్థం చేసుకోమని అర్థం. సో, ఎప్పుడైతే ఆయన డైరెక్షన్ ప్రకారం పనిచేస్తున్నామంటే అక్కడేమైంది? ఆత్మ పరమాత్మ స్మృతిలోకొచ్చింది. ఇది కర్మయోగులంటారు. చాలా మంది ఉద్యోగం చేసేవాళ్ళు పురుషార్థం చేస్తున్నారా అంటే అది ఎలా వీలవుతదక్కయ్య అంటారు. సో, ఉద్యోగం చేసే వాళ్ళకు, వ్యాపారం చేసే వాళ్ళకు అది ఎట్లా వీలవుతుందక్కయ్య? టైము ఉండదు గదా! అనంటే దాని అర్థం ఏంటి? అసలు కర్మయోగులు ఎలా అవ్వాలన్న విషయం తెలియలేదని అర్థం. సో, ఎక్కడ అందుకే ఏమంటున్నాడు? నేను బాబా డైరెక్షన్ ప్రకారం పని చేస్తున్నాను. సో, నేనెవరిక్కడ? ఆత్మ. ఎవరి డైరెక్షన్ ప్రకారం చేస్తున్నాము? బాబా డైరెక్షన్ ప్రకారము. సో, అప్పుడేమవుతుంది? ఆత్మ పరమాత్మ స్మృతిలో ఉండి ఏ కర్మలైతే చేస్తుందో, అవి శ్రేష్ఠ కర్మలవుతాయి.
వాళ్ళు కర్మయోగులు అవుతారు. సో యోగంలో ఉండి కర్మలు చెయ్యడము అంటే దాని అర్థం ఇది. సో ఉద్యోగం వ్యాపారం చేసేవాళ్ళు పురుషార్థం చెయ్యొచ్చా అంటే పక్కా చెయ్యొచ్చు. కానీ సబ్జెక్ట్ అర్థమై ఉండాలి. అందరూ పురుషార్థం అంటే ఏమనుకుంటున్నారంటే రోజులో నువ్వు గంట సేపు అంటే అమృత వేళ లేవడము, ఆ తర్వాత మళ్ళీ ఇంకో గంట పడుకోవడము, మళ్ళీ ఒక 5కి లేవడము, ఆ కోడి నిద్ర అన్న టైప్‌లో నిద్రలు పోయేసి ఒక కాసేపు నిద్రపోయి, కాసేపు నిద్రపోక చేసి పనంతా గబగబా ఏదో చేశామంటే చేశామని చెప్పి చేసేసి 10కంతా అవనిచ్చేసుకుని వీలైతే ఫోన్‌లు మాట్లాడేసుకుని తర్వాత 2 గంటలు నేను మ కె కె ఇది కె యోగానికి కేటాయిస్తున్నాం అంటున్నారు. లేదా అఖండ యోగాలంటున్నారు. లేదా 8 గంటల యోగాలంటున్నారు. అప్పుడు ఉద్యోగం చేసేటోళ్ళందరికీ డౌట్‌లొస్తున్నాయి. మరి ఉద్యోగం చేస్తున్న మేమెట్లా చేయాలి అని చెప్పి. సో, ఈ రకంగా 2 గంటల యోగం, 4 గంటల యోగం, అఖండ యోగాలు వీళ్ళకి ఎవరికి వీలైతే ఇలాంటివి అలా కూర్చొని చేస్తూ ఉంటారు. సో, కొంతమంది అడిగారు గూడా నన్ను. వాళ్ళంతట్లా కూర్చొని చేస్తున్నారు, మేము ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారం అని మాకెట్లా సాధ్యము అంటే, ఎవరు ఆ రకంగా గంటలు గంటలు కూర్చొని పాటలు వింటున్నారు? ఎవరికైతే ఇంట్లో పని పాట లేదో, ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో పని పాట గూడా ఎందుకంటే అప్పటికే కోడలొచ్చేసిందనుకోండి, ఇంక అత్తగారికి ఏముంది పని? వాళ్ళు కూర్చొని గంటల యోగాలు, అఖండ యోగాలు చేసుకుంటున్నారు. అలా అందరికీ వీలు కాదు. అసలది పద్ధతి గూడా కాదు. సో, ఎవరైనా గాని కర్మయోగులవ్వాలక్కడ అంటున్నాడు. ఏ కర్మ చేసినా నేను బాబా డైరెక్షన్స్ ప్రకారం చేస్తున్నా అని చెప్పి దాన్ని ప్రాక్టికల్‌కి తీసుకురావాలి. సో, అప్పుడు ఏమైతది? నేను బాబా డైరెక్షన్స్ ప్రకారం చేస్తున్నానని బాబా స్మృతిలో ఉన్నప్పుడు బాస్ తప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడు. కొన్ని సందర్భాల్లో బాసుల నుంచి ప్రెషరొచ్చేస్తుంది. కొన్ని విషయాల్లో అదైపోవాలి, ఇదైపోవాలి. సో, అప్పుడు ఏమవుతుంది? ఆ ప్రెషర్ ఫీల్ అవ్వం. సపోజ్ బాస్ ఏదైనా ఆర్గనైజేషన్ రూల్స్‌కి అగెయిన్స్ట్‌గా చేయమని చెప్పినా కానీ, అలాంటి సిట్యుయేషన్ ఆఫీస్‌లో ఉన్నా గానీ, ఎప్పుడైతే మనం బాబా స్మృతిలో ఉంటామో, మనకు ఆ రకంగా రాంగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం ఆగిపోతాయి. ట్రై చేసి చూడాలి ఇవన్నీ. సో, మొత్తం అంతా ఉండడం ఇలాగే ఉంటది ఆఫీసు. ప్రపంచమంతా ఇలాగే ఉంటది. కానీ మన వైపుకి ఆ చెడు అన్నది రాదు. సో, అందుకే నేను బాబా డైరెక్షన్ ప్రకారం పని చేస్తున్నానని భావించాలి. ఎప్పుడైనా మీరు ఉదాసీనంగా అయితే సపోజ్ బాస్ ఓ మాట అన్నాడే అనుకోండి. సో, బాస్ దగ్గర ఏమైతది మీటింగులు పెట్టినప్పుడు ఇంకా ఉతుకుడు కార్యక్రమాలు పెడతారు. ఎందుకు బాస్ దగ్గర 2 ఏమంటారు డెడ్లీ వెపన్స్ అంటారు చూసారా? ప్రాణాంతక బ్ ఏమంటారు ఆయుధాలు. ఏమిటవి? ఒకటి ఫియర్, ఒకటి క్రోధం. అంటే ఒకటి భయము, ఒకటి క్రోధం. ఈ డెడ్లీ వెపన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు వాడే 2 ఆయుధాలు ఇవే ఎక్కువ మటుకు. అయితే స్టాఫ్‌నన్నా భయపెట్టేస్తారు. ప్లస్ కోపంతోటి వ్యవహరిస్తారు. ఎక్కువ మటికి 2 కనిపిస్తాయి వాళ్ళ దగ్గర. సో, బాస్ దగ్గర మనని భయపెట్టే ఆయుధం ఒకటుంది. కోపంతోటి అరవడం ఇవన్నీ చేసే 2 ఆయుధాలున్నాయి. సో, ఇటువైపు మన దగ్గర ఏముండాలి? ధైర్యం అన్న ఆయుధం ఉండాలి. శాంతి అన్న ఆయుధం ఉండాలి. సో, ఇది ఇప్పుడు పాలిటిక్స్ ప్లే చేయడం. ఇప్పుడు గేమ్ ఆడడం. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. సో, గేమ్ స్టార్ట్ అయిందంటే ఏమవుతదక్కడ బాస్ అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ చేస్తాడు. అక్కడి నుంచి బాణమేస్తాడు. మీరు చెప్పినట్టు వినకపోయినా ఆయన చెప్పినట్టు వినకపోయినా మిమ్మల్ని ట్రాన్స్‌ఫర్ చేసేస్తామని. ఇప్పుడు సామెతలు వాడట్లేదు గానీ, ఒకప్పుడు సామెతలు ఎట్లుండేవంటే, చెప్పిన మాట వినకపోతే శంకరగిరి మాన్యాలకేసేస్తారు. నల్లమల అడవుల్లోకేసేస్తారు. అక్కడసలు బ్రాంచులు గూడా లేవు మావి. కానీ భయపెట్టడానికి ఆ రకంగా శంకరగిరి మాన్యాలని జెప్పి అసలు ఇంతకు బ్రాంచ్ నాకు కొత్తలో ఎళ్ళినప్పుడు నన్ను గూడా అన్నారు. "నువ్వు అలా చేస్తే అసలు ఇంతకాడ బ్రాంచ్ ఉందా?" అంటే లేదని దెలిసింది. అంటే మాకప్పుడే వచ్చినయి డౌట్‌లు ఇవన్నీ. లేదా రంపచోడవరం ఏసేస్తారంట. అదెక్కడుందో గూడా తెలీదు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగినప్పుడు ఎక్కడెక్కడ స్టేట్ బ్యాంక్ చాలా మటుకు వెళ్ళిందని తెలుసు గానీ, నిజంగా అసలు రంపచోడవరము, శంకరగిరి మాన్యాలు, నల్లమల అడవుల్లో బ్రాంచ్‌లున్నాయా అంటే లేవసలు. అని భయపెట్టడానికి. సో, ఆ రోజుల్లో అలాంటివి విన్నప్పుడు ఏంట్రా ఇలా అంటున్నారు అనిపిచ్చింది. జ్ఞానంలోకొచ్చాక ఇవన్నీ ఆలోచిస్తూ పోతూ ఉంటే, బాస్ అక్కడ గేమ్ స్టార్ట్ చేశాడు భయపెట్టడానికి. ఆ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటి? మనము ఇది రణనీతి. కర్మక్షేత్రంలో అవతల వాడి దగ్గర ఏం ఆయుధాలున్నాయో తెలుసుకోవాలి. ఆ ఏం ఆయుధాలున్నాయో తెలుసుకుంటే, అంతకన్నా శక్తిశాలి ఆయుధాలు మన దగ్గర పెట్టుకోవాలి.
సో బాస్ దగ్గర 2 ఆయుధాలు ఉన్నాయి. ఒకటి భయము, ఒకటి క్రోధము. సో ఆ ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దానికన్నా శక్తిశాలి ఆయుధాలు మన దగ్గర ఏం పెట్టుకోవాలి? ధైర్యము, శాంతి. ఇప్పుడు రణనీతి అంటాడు. రణం అంటే ఏంటి? యుద్ధము. నీతి అంటే ఏంటి? పాలిసీ. సో ఈ రణనీతిని ఏమవుతదంటే అక్కడి నుంచి బాస్ ట్రాన్స్‌ఫర్ చేస్తానని చెప్పి ఒక బాణం వేసాడే అనుకుందాం. మనం ఇటువైపు నుంచి ధైర్యంగా ఉంటాం. సో అటునుంచి ఆ బాణం వస్తది. మనం ఇటువైపు నుంచి నేను ధైర్యవాన్ ఆత్మనని చెప్పేసి బాబా డైరెక్షన్ అంటే నేను బాబా డైరెక్షన్ ప్రకారం పనిచేస్తున్నాను అని బాబా స్మృతిలో గనక ఉన్నప్పుడు ఏమైతది? బాస్ యొక్క భయం యొక్క ఆయుధం పడిపోతది. ఆ సినిమాల్లో చూపిస్తారు చూసారా? 2 బాణాలు ఇలా వస్తాయి. వచ్చిన తర్వాత అందులో ఏదో ఒక బాణం పడిపోతది. సో ఏ బాణం బలహీనంగా ఉంటే అది పడిపోతది. బాణం అంటే ఏంటి? సంకల్పం అన్న బాణం. ఆ ఋషులు పౌరాణిక గాథలు రాసేటప్పుడు ఏం చేశారంటే రాక్షసులకు, దేవతలకు యుద్ధాలు జరిగినట్టు చూపించినప్పుడు బాణాలేసుకునేవాళ్ళనమాట. సో ఆ బాణాలేసుకున్నప్పుడు ఏమైపోతది? బలహీనమైన బాణాలు పడిపోయినట్టు చూపిచ్చేసి, ఈ శక్తిశాలి బాణం వెళ్లి వాళ్ళని ఏమంటారు దాన్ని? ఆ గుండెలో పొడుచుకున్నట్టు ఆళ్ళు పడి చచ్చిపోయినట్టు చూపిచ్చేవాళ్ళు. యాక్చువల్‌గా ఈడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ బాస్ క్రోధంతోటి, కోపంతో ఉన్నాడు. ఉండి సపోజ్ కేస్ బుక్ చేసేస్తానని చెప్పి అన్నాడనుకోండి. మనం ఇటువైపు నుంచి శాంతితోటి ఉండాలి. అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆత్మిక స్థితిలో ఉండాలి. ఆ తర్వాత బాస్ పట్ల శుభ భావన. అంటే బాస్ కూడా శాంతి స్వరూపం. ఆయన ఒరిజినాలిటీని చూడాలి. అంతేగాని ఆయన చూపిస్తున్న భయాన్ని, క్రోధాన్ని చూడొద్దు. అది స్వధర్మం కాదు. పరధర్మాన్ని చూడొద్దు. సో స్వధర్మాన్ని చూడాలి. ఆ తర్వాత శుభభావన, ఆ తర్వాత బాస్ కూడా శాంతిగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఎవరైనా ఈ రకంగా భయపెట్టడము, బెదిరించడం ఇవన్నీ చేస్తున్నారు అనంటే సంతోషంగా లేకపోతేనే చేస్తారు. సంతోషంగా ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా తప్పులు చెయ్యరు. సో చాలా మటుకు ఆఫీసెస్‌లో ఎన్విరాన్మెంట్ ఎట్లయిపోయిందంటే అందరి మనసుల్లో అదేమంటారు? ఆ బాధ, ఏడుపు అన్నది గూడు కట్టుకుపోయి ఉంది. కన్నీళ్లు బయటికి రావన్న మాటే గాని లోపల ఇంచుమించు అందరూ ఏడుస్తూనే ఉన్నారు. ఇక దానికి మనం ఏదో అందంగా పేర్లు టెన్షను, స్ట్రెస్సు, డిప్రెషను అని చెప్పి ఇంగ్లీష్ పదాలు పెట్టుకుంటున్నామే గాని కరెక్ట్‌గా మన భాషలో చెప్పాలంటే ఏడుపు. కానీ కన్నీళ్లు రావట్లేదు బయటికి. ఎందుకంటే ఆఫీసుల్లో కూర్చుని, ఆ హోదాల్లో, పదవుల్లో కూర్చున్నప్పుడు ఏడవలేము. అందుకని ఏం జేస్తారు? ఈ రకంగా భయము, క్రోధం అన్న ఆయుధాలు వాడి అవతలోళ్ళని ఏడిపిస్తారు. ఏడిపించినప్పుడు ఆళ్ళని ఏడ్చిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఆనందం వేస్తది. ఆహా! అంటే అంటే వీళ్ళలోని కన్నీళ్లు వాళ్ళలో చూసుకొని ఏడుస్తారు. సంతోషిస్తారు. సో, అలా ఏదన్నా అనేగాని ఏడ్చేసారనంటే దాని అర్థం వీళ్ళ అర్థం ఏం తీసుకుంటారు? వీళ్ళ ఇగో సాటిస్ఫై అయిపోతది. ఆహా! నేనంటే నువ్వు ఏడ్చావు అనంటే నేను రైట్ అన్నట్టే గదా! నేను అన్న మాట రైట్ గాబట్టి నువ్వు ఏడుస్తున్నావు. ఇట్లా రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తూ పోతూ ఉంటాం. ఈ టైపు విషయానికొచ్చేసరికి ఎక్కువ మటుకు ఆడవాళ్ళు బలవ్వడానికి కారణం అదే. ఏదన్నా అనగానే ఏం జేస్తారంటే సాధారణంగా కళ్ళలో నీళ్లొచ్చేయడము, ఏడ్చేయడం ఇవన్నీ చేసేస్తూ ఉంటారు. సో, అప్పుడేమైపోతది? బాస్ ఇగో సాటిస్ఫై అయిపోతది. నేను ఈ మాట సపోజ్ బాస్ యూ ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అన్నాడే అనుకో. వీళ్ళకి వెంటనే కళ్ళలో నీళ్లొచ్చేస్తాయి, ఏడుపొచ్చేస్తది. సో, అప్పుడేమవుతది? బాస్ ఇగో సాటిస్ఫై అయిపోతది. అంటే నేను ఫిట్ ఫర్ నథింగ్ అని అంటే నువ్వు ఏడ్చావంటే నేను చెప్పింది రైట్ అన్నట్టే గదా! అని ఒక ఇంటర్ప్రిటేషన్ లాగుతాడు. ఇంకో ఇంటర్ప్రిటేషన్ ఏం తీస్తాడు? ఆయన బాస్ ఆయనను గూడా యూ ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అని తిడతాడు. సో, తిరిగి ఆయన బాస్ అని అనలేక కిందున్న సబార్డినేట్‌ని తిడతాడు. తిట్టినప్పుడు ఈళ్ళు ఏడ్చినప్పుడు ఏమైపోతది? అంటే ఆయన బాస్ మీద తీయాల్సిన కోపాన్ని ఇక్కడ సబార్డినేట్ మీద తీస్తాడు. తీసినప్పుడు వీళ్ళు ఆ రకంగా మొహాలు మార్చేసుకోవడము, కళ్ళలో నీళ్ళు రావడం ఇట్లాంటివి వచ్చేసరికి ఏమైపోద్దంటే ఈ బాస్ ఇగో సాటిస్ఫై అయిపోద్ది. ఆహా! వీళ్ళు గూడా ఫిట్ ఫర్ నథింగ్ అని జెప్పేసి. ఇదంతా ఏంటంటే ఒక చక్రవ్యూహం లాంటిది. ఈ చక్రవ్యూహంలోకి ఒక అర్జునుడే వెళ్లి బయటికి రాగలడు గానీ ఇంచుమించు అంతా అభిమన్యుడి పాత్ర పోషించేస్తున్నారు మేము జూసినంత మటుకు. ఏదో బాస్‌ని ఇంప్రెస్ చేయాలని చెప్పి పోతారు. మధ్యలోనే ఔట్ అవుతూ ఉంటారు. లేదా ఇంకేదో పద్ధతిలో పోయి ఏంటేంటో చేసి అంత హాఫ్ నాలెడ్జ్ తోటి ఫైనల్‌గా ఏడవడం మొదలుపెడతారు. అంటే నెగ్గరు, ఓడిపోతారు. అభిమన్యుడు యాక్చువల్‌గా ఓడిపోయాడు. సో, ఈ పాలిటిక్స్‌లో, ఈ చక్ర వ్యూహంలో, ఆ యుద్ధ మైదానంలో, ఆ రణనీతి అన్నది మనకు తెలిసుంటే
ప్రతి నిమిషం విజయాన్ని సాధిస్తాం. సో ఇంచుమించు ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఇదే లాజిక్ మీరు ఇంట్లో కూడా వర్తింప చేసుకోవాలి. ఎక్కడైతే అత్తగారు, ఆడపడుచులు ఉన్నారని అనుకుంటారో ఈళ్ళు కూడా బానే ఇదే టైపులో భయపెట్టడము, బెదిరించుకోవడము, ఆధిపత్య భావజాలము, నడిచిన చోట ఆధిపత్యం చూపించడము, లేదా ఏడ్చేయడము, ఇలా రకరకాలుంటాయి పాలిటిక్స్. ఈ రణనీతిలో అవతల వాడి దగ్గర ఏం ఆయుధాలున్నాయని చూసుకొని దానికన్నా శక్తిశాలి ఆయుధాలు మన దగ్గర పెట్టుకోవాలి. ధర్మ మార్గంలో నెగ్గడం అంటే ఇదే అర్థం. ఇప్పుడు ఇందాక బాస్ ఎగ్జాంపుల్ అదే ఇచ్చాను. వాళ్ళ దగ్గర భయము, క్రోధం అన్న భయంకరమైన ఆయుధాలు, డెడ్లీ వెపన్స్ ఉంటాయి. అంటే ఇక మనిషి మానసికంగా పూర్తిగా పడిపోతాడు. ఆ భయము అంటే కొంతమందికి మీ మీద కేసులు బుక్ చేస్తాము, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాము, సస్పెండ్ చేస్తాము, డిస్మిస్ చేస్తామన్న ఒక భయంకరమైన ఆయుధాన్ని వాడినప్పుడు చాలా మందికి గుండెపోట్లు కూడా వచ్చేస్తాయి. అంటే ఎంత డెడ్లీ వెపనో చూసుకోండి ఆ భయం అన్నది. సో భయం అంటే ఏంటి? ఇంకా పూర్తిగా మానసికంగా ఒక లో స్టేట్ ఆఫ్ మైండ్, అంటే పూర్తిగా కిందకి పడిపోతాం ఇంకా. ఆ స్థితికి వచ్చేస్తున్నారు ఎంప్లాయీస్. అందుకే ఉద్యోగాలంటేనే భయాలొచ్చేస్తున్నాయి అందరికి. ఈరోజు లక్షల లక్షల జీతాలు పే చేసినా ఇంతింత మంది వాలంటరీ రిటైర్మెంట్లు తీసుకుంటున్నారు. మరొక పక్క డబ్బొస్తుంటే ఎందుకు వదులుకుంటున్నారంటే, ఆ మనశ్శాంతి దొరికితే చాలనుకున్నారు. ప్రతి నిమిషం భయపడుతూ చస్తూ మనసుని అంటే డబ్బు కన్నా ఇవి ఎక్కువ డామినేట్ అయిపోయినాయి. ఎందుకంటే డబ్బు సరిదిద్దలేకపోతుంది ఈ విషయాలు. సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క రణనీతి అనొచ్చు, పాలిటిక్స్ అనొచ్చు, రాజ్ సత్తా, ధరం సత్తా అనొచ్చు బాబా భాషలో, లేదా మహాభారతంలో పాచికల సీని సబ్జెక్ట్ గనక కరెక్ట్ గా అర్థమైతే అదే ఆఫీస్ ఎన్విరాన్మెంట్ లో ప్రతి నిమిషం నెగ్గొచ్చు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్మక్షేత్రంలో అస్త్రు ఔర్ శస్త్ర కే సాత్ ఖడే రహో అంటున్నాం. సో మన దగ్గర అష్టశక్తులు ఇచ్చాడు బాబా. అవి 8 కాదు, చాలా శక్తులు ఉన్నాయని చెప్పేసి ఆ శక్తులు, అస్త్రాలు, తర్వాత శస్త్రాలు అంటే శాస్త్రము, జ్ఞానము, ఏ ఆయుధాన్ని, ఏ శక్తిని ఎప్పుడు వాడాలో తెలిసి ఉండాలి. సో కర్మక్షేత్రంలో ఎప్పుడైతే ఆ రకంగా అస్త్ర శస్త్రాలతో నిలబడతామో అవతల వాళ్ళు ఎన్ని బాణాలు వేసినా కానీ ఏవి మనని గాయపరచలేవు. ఏది మన మనసుని గాయపరచలేదు. దేని వల్ల మనం హర్ట్ అవ్వం. సో బాణాలంటే ఏంటి? ఇక్కడ సంకల్పాల బాణాలు అవ్వచ్చు, మాటల బాణాలు అవ్వచ్చు. సో కాబట్టి మన దగ్గర ముఖ్యంగా వాళ్లకు వ్యతిరేకంగా అంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఏమున్నాయా అని అంచనా వేసి తెలివితేటలు ఉండాలి. ప్లస్ వాళ్ళ ఆయుధాలను చూసి మనం భయపడొద్దు. ఇప్పుడు వాళ్ళు భయపెట్టిన ఇప్పుడు ఇళ్లలో, అత్తగారి ఇళ్లలో అక్కడంతా ఉన్నప్పుడు అక్కడ నడిపే పాలిటిక్స్ కూడా ఎంతో మంది భయపడిపోతున్నారు, ఏడ్చేస్తున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే ఆ పుట్టిళ్లలో ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లో పెరుగుతున్నారు. సో ఆ పుట్టింట్లో ఏమైతది, ఇంచుమించు వీళ్ళదే నడుస్తుంటది కాబట్టి ఇంకా పిల్లలు ఏమన్నా తల్లిదండ్రులు సరే అనడము చేయడం వల్ల ఎగ్జాక్ట్ గా ఎట్లా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయాలన్న విషయం కూడా తెలియకుండా ఉంటది పిల్లలకి. సో ఆ సడన్ గా ఎన్విరాన్మెంట్ నుంచి అత్తగారి ఇంటికి వచ్చేసరికి ఏమైపోతుందంటే అప్పటికే అత్తగారు కోడలి నుంచి అత్త పోస్ట్ కి వచ్చేసి ఉంటది కాబట్టి కోడలి పోస్ట్ లో ఎన్నో ఫేస్ చేసేసి ఉంటది కాబట్టి అత్త ఎట్లా ఉంటదంటే ఒక ఏమంటారు ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్ అన్నమాట. బాగా రాటుదేలిపోయిన కిలాడి ఉంటదన్నమాట. సో అత్త రాటుదేలిపోయిన కిలాడి ఉన్నప్పుడు ఈ కోడలప్పుడు కొత్త ప్లేయర్ గదా ఫీల్డ్‌లో. సో ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్ ఎదురుంగా ఒక కొత్త ప్లేయర్ డిఫీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే పిల్లలకు నేర్పించేటప్పుడు ఇప్పటి నుంచే ఆత్మశక్తిని ఎలా పెంచుకోవాలి అన్నది ఇప్పుడే నేర్పించాలి. రాంగ్ మెథడ్స్ యూజ్ చేయమనట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అత్త కోడలు పోస్ట్‌లో ఉన్నప్పుడు ఏవైతే అత్తగారింట్లో ఫేస్ చేసిందో అవన్నీ కోడలి మీద తీస్తా ఉంటది. ఎందుకంటే ఎక్కడో చోట ఆమె మనసులో కూడా కన్నీళ్లుంటాయి గదా! కానీ రావు బయటికి. సో అది ఎక్కడో చోట తీసుకుంటే వీళ్ళ ఆధిపత్య భావజాలం, వీళ్ళ ఈగో అన్నది సాటిస్ఫై అవుతది. సో అప్పుడు ఏమైపోతది, ఆమె పెద్ద కిలాడి అయిందనుకోండి, ఈ చిన్న కిలాడీలు ఏం చేస్తారక్కడ? ఈ చిన్న అసలు ఈళ్ళని కిలాడీలని ఒకవేళ ఏమైనా రాటు తేలిపోయిన పిల్లలైతే అతను కూడా డామినేట్ చేయొచ్చు. ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే ఉంటే ఎక్స్‌ట్రీమ్స్‌లో ఉన్నారు ఆడవాళ్ళు. ఉంటే పూర్తిగా ఏమీ తెలియనట్టు పూర్తిగా దౌర్జన్యాలకు బలైపోతున్నారు. లేదా ఇంకో ఎక్స్‌ట్రీమ్ వీళ్ళు రివర్స్ అవుతున్నారు. మన భార్య బాధితుల సంఘాలు పెట్టేసినట్టు.
సో 2 ఎక్స్‌ట్రీమ్స్ కాకుండా బ్యాలెన్స్ అవ్వలేము అంటే అవ్వచ్చు. సో అత్తగారు ఎంత కిలాడి అయినా, ఆఫీస్‌లో బాస్ ఎంత కిలాడి అయినా గాని, దాన్ని మనం ఇటువైపు నుంచి వాళ్ళ దగ్గర ఏం వెపన్స్ ఉన్నాయో చూసుకొని, దానికి తగ్గట్టు మనం ఇక్కడ గూడా మనలోని అస్త్రశస్త్రాలను గనక డెవలప్ చేసుకొని, ధర్మ మార్గంలో గనక గేమ్ ఆడితే, ప్రతి నిమిషం నెగ్గుతాం. ఇంక మనకెంతో ఉత్సాహంగా అంటే ప్రతి నిమిషం నెగ్గుతూ ఉంటాం కాబట్టి, మన సంకల్ప శక్తిని వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఏం వాడాలి? మన సంకల్పాలున్న బాణాలు వాడాలంతే. నిజమైన ఆయుధాలు తీసి వాడేదేం లేదు గదా! సో, మన సంకల్ప శక్తిని వాడుతూ ఉంటాం కాబట్టి, ప్రతి నిమిషం మనకి వాళ్ళు వేసే కుట్రలు, కుతంత్రాలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బలి గాకుండా ఉంటాము. ట్రాప్‌లో పడకుండా ఉంటాం. ఇటు ఆఫీస్‌లో బాసు, ట్రాన్స్‌ఫర్స్, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్, డిసిప్లినరీ కేసెస్, విజిలెన్స్ కేసెస్ అని ఎన్ని భయపెట్టినా కానీ, ఆ ట్రాప్‌లో మనం పడము. దానివల్ల సఫర్ అవ్వము. ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేసుకుంటాం. ఇటు అత్తగారింటి వైపు వచ్చేసరికి అత్తగారు ఆ పని, ఈ పని లేనిపోని రూల్స్ అన్ని అప్పుడే బయటికి తీసేసి, ఇంకెక్కువ మాట్లాడితే గొడుగు రెండో పెళ్లి చేసేస్తానని ఇట్లా ఎన్ని రకాలుగా బెదిరింపు చర్యలు, భయపెట్టే చర్యలు ఏం చేసినా కానీ, ఇక్కడ స్థిరంగా ఉండగలుగుతాం. సో, ఓవరాల్ సబ్జెక్ట్ ఏం చెప్తున్నాడు అవతల వాళ్ళని మార్చడం గాదు. మన స్వపరివర్తన. మనం శక్తిశాలిగా అవ్వాలి. మనల్ని మనం ఎంపవర్ చేసుకోమంటున్నాడు. అలా చేసుకున్న తర్వాత ఆఫీస్ ఎన్విరాన్మెంట్‌లో అప్పుడు ఇతరుల కొలీగ్స్‌కి గూడా మనము హెల్ప్ చేయడానికి వీలుగా ఉంటది. ఇది నెక్స్ట్ సేవ కిందకొస్తుంది. సో, ఈ విషయాన్ని చెప్పడం కోసమే బాబా ఇక్కడ ఎప్పుడైనా ఆ రకంగా ఆఫీస్‌లో ఉదాసీనంగా అయినా స్నేహితుడిగా మిమ్మల్ని ఊరడిస్తారు. స్నేహితుడు కూడా అవుతున్నారు. ఎప్పుడైనా ప్రేమతో ఏడుస్తున్నా కన్నీళ్లు వస్తే తుడవడానికి కూడా వస్తారు. మరి మీ కన్నీళ్లను మనసు అనే డబ్బాలో ముత్యాల వలె నింపుకుంటున్నారు అంటే. అసలు ఈ వాక్యం చదివినప్పుడు ఫస్ట్ టైమ్ నవ్వొచ్చేసింది నాకు. ఎందుకంటే ఆఫీస్‌లో చాలా సందర్భాల్లో మూడ్ ఆఫ్ అయిపోతూ ఉంటది. మూడ్ ఆఫ్ అయిపోయి ఏడ్చేటప్పుడు మీ కన్నీళ్ళని మనసు అనే డబ్బాలో ముత్యాల వలె నింపుకుంటున్నారంటున్నాడు. అంటే మన కన్నీళ్ళు గూడా ముత్యాల్లాగా బాబాకు అంత ప్రెషియస్ అన్నమాట. అంటే ఎంత అపురూపంగా మనం చూసుకుంటున్నాడో చూడండి. సో, అంత అపురూపంగా చూసుకునే బాబా మనకున్నప్పుడు, ఎవరో బాస్ ఏదో అన్నాడని, అత్తగారు, తోడికోడళ్ళు, ఆడపడుచులేవో అన్నారని జెప్పేసి, ఇవన్నీ బుద్ధిలో పెట్టుకోవడం అవసరమా? ఇంకా ఆయనంత అపురూపంగా ఎవరు చూసుకుంటారు చెప్పండి? మనల్ని అంత అపురూపంగా మన కన్నీళ్ళను గూడా ముత్యాలనుకుని తీసి దాచుకునే అటువంత గొప్ప ప్రేమికుడు మనకు దొరికినప్పుడు, జీవితంలో తోడు దొరికినప్పుడు, వీటన్నిటిలో తలదూర్చడం అవసరమా? ఇప్పుడు వాళ్ళేదో బాస్ మారిపోవాలి, అత్తేదో మారిపోవాలి, ఆడపడుచులేదో ఫేవరబుల్‌గా అయిపోవాలి. ఇప్పుడు ఇన్ని ఎక్స్‌పెక్టేషన్స్ అవసరమా? అవసరమే లేదసలు. సో, ఈ సంగమ యుగంలో మన ఉన్నతి మనం చూసుకోవాలి. ఫస్ట్ నా జీవితంలో నాకెవరు ఇంపార్టెంట్ అంటే నేనే అన్నట్టు చేసుకోవాలి జీవితాన్ని. చేసుకొని ఫస్ట్ మనల్ని ఎంపవర్ చేసుకొని, ఆ తర్వాత మళ్ళీ సపోజ్ బాస్ గనక ఆ రకంగా డెడ్లీ వెపన్స్ పట్టుకొని కూర్చున్నాడు అనంటే ఖచ్చితంగా జీవితంలో సంతోషం లేదని అర్థం. అత్త కిలాడిలాగా చేస్తోంది అనంటే అత్తగారు కూడా సంతోషంగా లేరని అర్థం. సో, వాళ్ళకి శక్తినివ్వాలి. సంతోషం అన్న శక్తినివ్వాలి. ఇవన్నీ సంకల్ప స్థాయిలో చేయాలి. ఎలా చేయాలని మనసా సేవ సంకల్పాలన్నీ సమర్థ సంకల్పాల గ్రూప్‌లో వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇంటి వాంగ్మండలం మారుస్తారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి శక్తినిస్తూ పోతారు. సో, ఓవరాల్ ఒక స్టేజ్‌లో ఏమవుతదంటే ఆ వాతావరణం అన్నది మారి వాతావరణం అంతా స్నేహము, సంయోగంతోనొస్తది. సో, వీళ్ళందరూ ఎందుకు మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారంటే మనలోని పొటెన్షియల్‌ని బయటికి తేడానికి. మనలోని నైపుణ్యాలను బయటికి తేడానికి. సో, ఇక్కడేమవుతుంది కొన్ని జన్మల త్రూగా అంటే ద్వాపరం నుంచి ఏవైతే జన్మలు తీసుకుంటూ వస్తున్నామో అది సెటిల్‌మెంట్ యుగం. సో, ఖాతాల్ని సెటిల్ చేయమంటున్నాడాయన. సెటిల్ చేయమన్నాడు అనంటే పాతది సమాప్తి చేసి కొత్తది పుణ్యం ఖాతా ఓపెన్ చేయాలి. మళ్ళీది కొత్తది పాపంది ఓపెన్ చేయొద్దు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏదన్నా సంఘటన రాగానే సర్లేండి పాత ఖాతా అయిపోయింది అంటున్నాం. అవును పాత ఖాతా సమాప్తయింది. కొత్తదేమో ఓపెన్ అయింది. ఈ రోజు ఆఫీస్‌లో బాస్ గాని, ఇంట్లో అత్తగారు, ఆడపడుచులు గాని అటువైపు నుంచి పాలిటిక్స్ ప్లే చేశారంటే, అటువైపు నుంచి డెడ్లీ వెపన్స్ యూజ్ చేశారంటే, నువ్వు ఇటువైపు నుంచి మరి శక్తినివ్వాలి గదా వాళ్ళకి. ఇస్తే అప్పుడేమైతది? పాపపు ఖాతా అన్నది అక్కడ సమాప్తయితది. కొత్తది పుణ్యం ఖాతా జమవుతది. మరి ఆ పాయింట్ మీద ధ్యాస పెట్టుకోవాలి గదా! లేదా ఏమంటుండ్రు ఎవరైనా నేనేం పట్టించుకోనండి. అసలు నేను వాళ్ళ గురించి అసలు ఏమి ఆలోచించను. నేను వాళ్ళనేం పట్టించుకోను అంటే, పట్టించుకోను అని అన్నావంటే తల్లి పాత్రలోకి ఎక్కడికొచ్చావు?
ఈ రోజు బాస్ ఆ రకంగా 2 ఆయుధాలు పట్టుకొని కూర్చున్నాడు. ఇక్కడ అత్త ఇక్కడ గేమ్స్ ప్లే చేస్తోందంటే ఆత్మలు బలహీనంగా ఉన్నారని అర్థం. మరి బలహీన ఆత్మలకు శక్తిని ఇస్తున్నామా? సేవ ఎక్కడ చేస్తున్నాం? సో నేనేమనట్లేదు అంటున్నారు. మరి ఇంకేం సేవ చేసినట్టు మరి? బలహీనాత్మల్ని శక్తిశాలి చెయ్యాలా అంటున్నాడు. అపకారికి ఉపకారం చేయమంటున్నాడు. ఆల్రెడీ మురళి చదువుకున్నాం గదా! సో, ఈ రోజు బాస్ అందరిని బెదిరించుకొని బతుకుతున్నాడు. అందరిని చేస్తున్నాడంటే ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడు మనకు అపకారం చేస్తున్నాడంటే మనం తిరిగి ఉపకారం చేయాలి కదా! అసలు ఆ పాయింటే టోటల్‌గా ఎత్తేసారు. అపకారికి ఉపకారం చేయడం. సో, దాని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో, పాత వీడియో చూడండి తెలిసిపోతుంది. సో, ఇక్కడ కవర్ చేయట్లేదు. ఇక్కడ ఉత్త ఆఫీస్ గురించే చెప్తున్నాను. సో, ఆ రకంగా బాబా మీ కన్నీళ్లను మనసునే డబ్బాలో ముత్యాల వలె నింపుకుంటున్నారు. అప్పుడప్పుడు తుంటరిగా అలుగుతున్నారు. చాలా మధురాతి మధురంగా అలుగుతున్నారు. కానీ అలిగిన వారిని కూడా బాబా మాట్లాడిస్తున్నారు. ఏమీ పర్వాలేదు. ముందుకు నడవండి. జరిగిపోయిందేదో జరిగిపోయింది. మర్చిపోండి అని అలక తీరుస్తారు. కనుక మన ప్రతి దినచర్య ఎవరితో ఉంది? బాప్దాదాతో ఉంది. సో ఎప్పుడైతే బాప్దాదాని పక్కన పెట్టేసి సమస్య కన్నా సమస్యలో శక్తి ఉందా? బాబాలో శక్తి ఉందా? అంటే యాక్చువల్‌గా బాబానికే ఉంది. కానీ ఆ సమస్యానికి ఏమైపోతుందంటే పరిస్థితి డామినేట్ అయిపోతాం. సో ఇటు బాస్ డామినేట్ అయిపోతున్నాడు. కొలీగ్స్ డామినేట్ అయిపోతున్నారు. ఇంట్లో అత్తగారు, ఆడపడుచు, తోడికోడలు డామినేట్ అయిపోతున్నారు. ఫైనల్‌గా పాలిటిక్స్ అంటారు. సో ఒకటే గుర్తుపెట్టుకోవాలి. పొలిటికల్ పవర్, రాజ్ సత్తా, ధరం సత్తా ఈ 2 పవర్స్ నా దగ్గర ఉన్నాయా? ఈ 2 పవర్స్ తోటి మనం ఎంపవర్ అయితే అవతల వాడు ఎంత పెద్ద కిలాడి అయినా గాని మనమే విన్నర్స్. ఇది ఇక్కడ యాక్చువల్‌గా తెలుసుకోవాల్సిన విషయం. సో కాబట్టి ఇక్కడ ఈ వాక్యాలు కూడా అండర్‌లైన్ చేసుకోండి. ఉద్యోగం చేసే వాళ్ళకి చెప్పండి. దీని కంటిన్యూషన్ కూడా ఇంకా ఉంది. అందులో కూడా బాబా ఎట్లా డీల్ చేయాలా అని చెప్పారు. సో కాబట్టి ఆ రకంగా అయిపోయిందేదో అయిపోయింది. జరిగిపోయిందేదో జరిగిపోయింది. మర్చిపోండి అని అలక తీరుస్తారు అంటున్నా. సో బాబా మర్చిపోమన్నాడు కదా అని చెప్పి మర్చిపోతాం. మళ్ళీ రేపు ఆఫీస్‌కెళ్తే మళ్ళీ కొత్త కథ మొదలవుతది. సో అప్పుడు ఏం చేస్తాము? అప్పుడు ప్రతి దానికి పరిష్కారం బుద్ధి స్థిరంగా ఉండడమే. ఆఫీస్‌కు వెళ్తున్నాము అనంటే నేను ఈశ్వరీయ సేవ కోసమై వెళ్తున్నాను. సో వెళ్ళి ఏం చేస్తాం ఆఫీస్‌లో నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఈ ఆఫీస్ అంతా వ్యాపిస్తున్నాయని ఆఫీస్ యొక్క వాయుమండలాన్ని మార్చాలి. ఏదైతే ఇంటి కోసం అని చెప్పి రాసామో అదే ఆఫీస్ కోసం చేస్తాం అంతే. సో అలా మార్చినప్పుడు ఏమైతది? అంటే మనం ఎప్పుడైనా ఇక్కడ కూర్చున్నప్పుడు శుభ్రం చేసుకొని కూర్చుంటాం. సో వాయుమండలాన్ని కూడా శుభ్రం చేసుకొని కూర్చోవాలి. సో మనం ఆఫీస్‌లో వాయుమండలం శాంతితోటి ఉన్నప్పుడు బాస్ గాని, కొలీగ్స్ గాని, హైయర్ అప్స్ గాని అదే వాయుమండలంలో ఉంటారు కాబట్టి వాళ్ళు శాంతితోటి వ్యవహరిస్తారు. ఆ తర్వాత వాళ్ళ పట్ల శుభభావన, శుభకామన, ఆ తర్వాత వరదానాలు పరిస్థితికి తగ్గట్టు ఇస్తూ పోతూ ఉంటే ఆఫీస్‌లోనే పురుషార్థం చేయొచ్చు. అసలు పురుషార్థము చేసే అవకాశం ప్రతి నిమిషం వస్తది. కానీ విధి విధానాలు తెలియాలి మనకి. ఇది తెలియకపోవడం వల్ల అందరూ ఏమంటే, యో పురుషార్థం చేయడం అంటే అలా పాటలేసుకొని కూర్చోవాలి గాబట్టి, ఉద్యోగం చేస్తుంటే ఎట్లా సాధ్యమవుతది అంటున్నారు. కానీ యాక్చువల్‌గా మెథడ్ ఇది. సో, ఇంకొక మురళి గూడా నేను గ్రూప్‌లో పెట్టాను. అది రేపు చెప్తాను. ఇవాళ యాక్చువల్‌గా థర్స్‌డే గదా! ఫ్రైడే రేపు చెప్తే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తది. ఆఫీస్‌లో ఏముంటుందని. సో, ఈ ఆఫీసు సంబంధించి ఇప్పుడు చెప్పాను. వ్యాపారానికి సంబంధించి ఏం జెప్పారంటే బాబా, వ్యాపారం చేసేవాళ్ళు బాబాతోటి వ్యాపారం చేయాలని చెప్పారు. అంటే ఎవరైనా వ్యాపారం చేసి షాపుకి గనక అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి బాబా పరిచయం ఇవ్వడం గాని, వరదానం ఇవ్వడం గాని, సో బాబాకి ఏ రకంగా మనలో ఉన్న తమో ప్రధాన విషయాలన్నీ ఇచ్చేసి ఆయన నుంచి ఖజానాలు పొందడము అంటే గవ్వలిచ్చే రత్నాలు పొందడం అన్నట్టు. సో ఆ విధిని చెప్పాలి అని చెప్పారు. సో వ్యాపారంతో పాటు ఈ వ్యాపారం గూడా వచ్చే కస్టమర్స్‌కి నేర్పాలని ఒక చోట కొన్ని వాక్యాలున్నాయి. సో రేపు మళ్ళీ దీనికి కంటిన్యూషన్ ఉంటుంది. సో ఈరోజు ఈ క్లాస్ విన్న తర్వాత ఏమైనా ప్రశ్నలుంటే నా వాట్సాప్‌కి పెట్టండి. రేపు క్లాస్‌లో దాన్ని నేను కవర్ చేస్తాను. సో మళ్ళీ రేపు 8:30 కలుద్దాము. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.